సంగచ్చధ్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. డాక్టర్ గారు మనకి రామారామంలో అందించినటువంటి అందమైన శ్లోకాలను మనం చెప్పుకుంటున్నాం. ఆ క్రమంలో ఒక అందమైన శ్లోకాన్ని ఇక్కడ మనకి చూద్దాం. సదోషమపి నిర్దోష సఖరాపి సుకోమల నమస్తస్మై కృతాయేన రమ్య రామాయణీ కథ. సంస్కృతంలో విరోధాభాస అనే ఒక అలంకారం ఉంది. అంటే రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు పక్కపక్కనే చెప్తుంటారు. సదోషమపి నిర్దోష, దోషం అంటే దోషమని. సదోషమపి నిర్దోష, దోషం ఉన్నట్టుగా కనబడుతోంది కానీ నిర్దోష. సఖరాపి, చాలా కఠినంగా ఉంది. సుకోమల, అలానే కోమలమైనటువంటి కావ్యం అది. అటువంటి రామాయణ కథకి నమస్తస్మై అంటున్నాం. ఎట్లాగండి ఇది ఎలా సరిపోతోంది అంటే, డాక్టర్ చేసిన వ్యాఖ్యానం వాళ్ళు చదువుకుందరు కానీ ఇక్కడ సదోషమపి అన్నప్పుడు, అలాగే సఖరాపి అన్నప్పుడు కరదోషణాదుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పేట కవి. కాబట్టి సదోషమపి నిర్దోష, ఆ దోషణుడి కథ ఉంది అయినా సరే నిర్దోషమైనది. సఖరాపి సుకోమల అన్నప్పుడు దాని మీద ఉన్న పూర్తి వ్యాఖ్యానాన్ని మన గ్రూప్లో పెడతాను. ఇటువంటి ఒక రమ్యమైనటువంటి శ్లోకాన్ని డాక్టర్ మనకు అందించడం, మనం వారికి ఒకసారి కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्. नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे విరించి నారాయణ శంకరాత్మనే అంటూ ఆదిత్యుడికి నమస్కారం పెట్టుకుని మళ్ళీ మరొకసారి మనం ఆదిత్య హృదయంలోకి ప్రవేశించబోతున్నాం. ఈరోజు జనవరి 12వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం. మనం ఇదివరకు 12 శ్లోకాలు సుమారుగా పూర్తి చేసుకున్నాం. ఆదిత్య హృదయంలో 12వ శ్లోకంలో చివరిలోకి వచ్చాం మనం. హిరణ్య గర్భ శిశిర తపనో అహస్కరో రవి అగ్నిగర్భో అదితే పుత్ర శంఖ శిశిరనాశ. అదితే పుత్ర దగ్గర మనం కొంచెం వివరంగానే చెప్పుకున్నాం. అదితి యొక్క కుమారుడైనటువంటి వాడు, అదితికి పుట్టినటువంటి వాళ్ళందరూ దేవతలే. వాళ్ళందరినీ ఆదితేయులు లేదా ఆదిత్యులు అంటారు. ఏకవచనంగా ఆదిత్యుడు అని చెప్పినప్పుడు మాత్రం అది అదితి కుమారుడైనటువంటి సూర్య భగవానుడికి మాత్రమే చెందుతుంది. దేవతలందరూ అదితి యొక్క బిడ్డలు. దైత్యులు అనేటువంటి వాళ్ళందరూ దితి యొక్క బిడ్డలు. ఈ దితి అదితి కూడా ఎదురు సవతి భార్యలుగా కశ్యపులకు ఉన్నారు. మొత్తానికి ఆ రకంగా అదితే పుత్ర అనేటువంటి నామాన్ని మనం చెప్పుకున్నాం. ఈ అదితే పుత్ర నామం వల్ల ముఖ్యంగా అసుర శక్తుల సంహారానికి సూచించేటువంటి నామం అది. ఈ దేవతలందరూ ఎందుకు అసలు పుట్టాల్సి వచ్చింది అంటే, అదితి దేవదానవ సంగ్రామాల్లో రాక్షసులు జయించేస్తున్నారు. శుక్రాచార్యులు వారి అండ చూసుకుని, వారి గురుబలం గట్టిగా ఉండడంతో
దానవులు విజృంభిస్తూ ఉన్నారు, రాక్షసులు. దేవతలందరూ ఓడిపోయి వాళ్ళ ఇళ్లలో పనివాళ్ళు గాను వీటిల్లో వాటిలో చాకరీలు చేస్తూ బతుకుతున్నారు. అది చూసి చాలా కాలం తపస్సులో ఉన్నటువంటి భర్తకి ఇవేమి పట్టవు. ఆయన కొడుకులు కొందరు సుఖపడుతున్నారు, కొందరు దుఃఖపడుతున్నారు, ఇవేమి ఆలోచించేటువంటి వ్యవహారం లేదు. ఇద్దరు ఆయన కొడుకులే అయినప్పటికీ. అప్పుడు ఆవిడ వెళ్ళి నమస్కరించి, మహాప్రభువు నాకు దుఃఖం లేదు, మీరు ఇలా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన రాగానే తపస్సు నుంచి రాగానే అడుగుతారు, నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, మీ పిల్లలందరూ పుష్కలంగా ఉన్నారు కదా అని అడుగుతారు. అయితే ఏం చెప్పుకోమంటారు, ఆ ఇంద్రుడు అన్నవాడు పాలేరు పని చేస్తున్నాడు ఇక్కడను, మరోడు ఇంకో పని చేస్తున్నాడు, వాళ్ళెవరికి సుఖ సంతోషాలు లేవు, దానవుడు గెలిచి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి నాకు ఆ దానవులందరినీ ఓడించేటువంటి సంతానం కావాలి, ఆ ఆ బలి చక్రవర్తిని కూడా నిర్జించేటువంటి సంతానం కావాలి అనేటప్పటికి ఆయన కఠినమైనటువంటి పయోద్వాదశి వ్రతం అనేటువంటి వ్రతాన్ని చెప్పడం. సరే, ఆవిడ ఆచరించి దానికి వామనుణ్ణి కుమారుడిగా పరమాత్మను పొందడం, ఇవన్నీ మనకు తెలిసిన కథ. ఆదిత్యుడు అనేటువంటి మాట, అదితే పుత్ర అనేటువంటి మాట దేనికి సంకేతం అంటే అసుర శక్తులను సంహరించేటువంటి సూర్యశక్తికి సంకేతం. అంటే సమస్తమైనటువంటి ఆ అసుర శక్తి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే అధర్మము పోగవాలి. అధర్మంగా ఉండేవాడు అసురుడు, ధర్మంగా ఉండేవాడు సురుడు. కాబట్టి అధర్మాన్ని నాశనం చేసేటువంటి వాడు అనేటువంటి అర్థంలో అదే అదితిదేవి కౌసల్యగా వస్తే, మళ్ళీ అదే విష్ణువు రావణ అనేటువంటి రాక్షస సంహారం కోసం రామచంద్రుడిగా జన్మించాడు అనేటువంటి మనకి తెలిసినటువంటి విషయం. కాబట్టి ఆ బలి చక్రవర్తికి అటువంటి వరం ఏమి లేదు. నువ్వు నరుల వల్ల వానవుల వల్ల ఇలాంటి వరాలు ఏం లేవు. కాబట్టి ఆయన నరుడుగా వచ్చినటువంటి ఆ వామనుడి చేతిలో మరణించక తప్పలేదు. రామచంద్రమూర్తి దగ్గర ఆ వరం ఉండడం వల్ల ఆయన మానవుడిగానే నటించాల్సినటువంటి అవసరం వచ్చింది. మొత్తానికి అదితే పుత్ర అనేటువంటి నామం మనం కిందసారి చెప్పుకోవడం జరిగింది. శంఖ శిశిరనాశన. శంఖ, శంఖం అంటే మనకి తెలియదు ఏముందండి, దానికి మరొక పేరు వారిజము, నీటి నుండి పుట్టింది. లేదా కంజము, కమ్ అంటే జలం, కంజము అన్న ఆ, ఇదే కంబువు అన్నా కూడా దాని నుంచి పుట్టినటువంటిది శంఖము అనేటువంటి అర్థం. బాగా అందంగా మెడ ఉంటే వాళ్ళని కంబుగ్రీవ, అందమైన శంఖంలో ఉందండి మెడ అని చెప్తారు. కారణం శంఖానికి ఇలాగ 3 గీతలు ఉన్నట్టే మెడకు కూడా వంచినప్పుడు 3 అడ్డంగా గీతలు కనపడతాయి. మొత్తానికి అందంగా ఉన్నటువంటి మెడకి కంబుగ్రీవం అనేటువంటి పేరు ఉంది. మొత్తానికి అటువంటి శంఖ ఈయన. అంటే శంఖం అనేటువంటి మాటకి నీటి నుండి పుట్టినవాడు, నీటిలో ఉండేటువంటి వాడు అనేటువంటి అర్థం. నీటిలో ఎలా ఉంటాడండి సూర్యుడు అంటే పరమాత్మ ఉంటాడు. సూర్యుడిలో ఉన్నటువంటి విష్ణు తేజస్సు నారాయణ తేజస్సు అని పేరు దానికి. నారాయణము అనే మాటకే నారములు అంటే నీరు, నారములు అయినముగా కలవాడు కాబట్టి ఆయన నారాయణుడు. ఆయనే విష్ణు, ఈ సూర్య భగవానుడు కూడా. కాబట్టి ఆయన అటువంటి ఆయన. ఇదే కాకుండా శంఖ అనేటువంటి మాటకు మరో అర్థం ఖమ్ అంటే ఇంద్రియము అని అర్థం. ఖమ్ అనేటువంటి మాటకి ఇంద్రియములు అని అర్థం. కాబట్టి ఇంద్రియాలకి శం కలిగించేవాడు. శం అంటే మంగళము లేదా శుభము. సమస్త ఇంద్రియాలకి శుభాన్ని కలిగించేటువంటి వాడు కాబట్టి ఆయనకి శంఖ అనేటువంటి పేరు. ఎలా వచ్చింది? ఖమ్ అనేటువంటి వాడికి ఆకాశం అనేటువంటి అర్థం కూడా. ఆకాశానికి కూడా శుభాన్ని కలిగిస్తాడు చంద్రుడు. సూర్యుడు లేని ఆకాశం చూడండి ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఏం కనపడదు అక్కడ. ఆకాశానికి శోభ ఎవరి వల్ల వస్తుంది? సూర్యుడి వల్ల వస్తుంది. ఆకాశానికి మంగళప్రదత్వం దేని వల్ల వస్తుంది? సూర్యుని వల్ల వస్తుంది. కాబట్టి ఆయన శంఖ. ఖమ్ అంటే ఆకాశం, ఆకాశానికి కూడా దీన్ని మంగళాన్ని శోభని కలిగించేటువంటి వారు సూర్యుడు. అంతే ఆయనకి దినమణి అనేటువంటి పేరు, ద్యుమణి అనేటువంటి పేరు. ఈ పేర్లన్నీ కూడా ఒక మణిలా వెలిగిపోతూ ఉంటారు ఆకాశంలో. కాబట్టి ఆయనకి అటువంటి పేర్లు వచ్చాయి. ఇంకొక అర్థం కూడా చెప్పారు పెద్దలు. ఖ అనేటువంటి మాటకి మనకి ఖననము అనేటువంటి మాట తెలుసు, అంటే గొయ్యి తీయడం, లోతైనది అని అర్థం. శంఖ అనేటువంటి మాటకి సూర్య భగవానుడి గోతులు త్రవ్వేవాడు అని అర్థం. సూర్య భగవానుడు గోతులు తవ్వేవాడు అని అనొచ్చా అంటే ఆయన గోతులు తవ్వేవాడు ఆయనే, గోతులు పూడ్చేవాడు కూడా ఆయన. కాబట్టి మన శరీరంలో ఈ ప్రాణం ఉన్నంతసేపు మనం బతుకుతాం, పగలు రాత్రి గడుస్తున్నప్పుడు సేపు మనకి తెలియదు ఆయన గొయ్యి తవ్వుతున్నాడు మన కోసం. మన ఆయుష్ని గ్రాడ్యువల్గా మనకు తెలియకుండా మన వెనకాలే మన గోతులు తవ్వుతాం. కాబట్టి గోతులు తవ్వేవాడు అనేటువంటి అర్థంలో శంఖ అనేటువంటి పేరు ఆ మనకి పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ శంఖ అనేటువంటి మాటకి మరో అర్థం
ఆకాశం అనేటువంటి ఆకాశమే పెద్ద గొయ్యి అని చెప్పి మనకి వేదాలు వర్ణిస్తాయి. ఆకాశం పెద్ద ఒక గొయ్యిట. కాబట్టి సముద్రం ఒక పెద్ద గొయ్యి. కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలి, సరిగ్గా ఉండాలి అంటే వాటిని తయారు చేయకపోతే మానవుడికి నిలకడలేదు. ఆ సముద్రమే లేకపోతే మనకి వర్షం ఎక్కడి నుంచి కురుస్తుంది? కాబట్టి మనకి వర్షాలు కురవాలన్నా పెద్ద గొయ్యి ఒకటి ఉండాలి. ఆ మనకి ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు ఇవన్నీ ఉండాలన్నా కూడా ఆకాశం అనేటువంటి గొయ్యి ఒకటి పెద్దది ఉండాలి. ఇవన్నీ కూడా పరమాత్మ తయారు చేశారు. కాబట్టి లోతైన వాడు అనేటువంటి అర్థంలో, అంటే లోతు అనేటువంటి మాట కేవలం లిటరల్ మీనింగే కాకుండా బాగా దట్టమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి వాడు అని చెప్పి మనకి పెద్దలు చెప్తారు. మన శరీర నిర్మాణాలు, శరీరంలో కూడా గోతులు ఆయన వల్లే వస్తాయి. శరీరంలో కొన్ని గోతులు ఉంటాయి, నవరంధ్రాలు వాటి పేరు. అవి లేకపోతే మన శరీరం సరిగ్గా నడవదు. గోతులు కూడా అవసరమే అప్పుడు. ఆ శరీరం ఆ రకమైనటువంటి ఆకృతి చెంది కళ్ళ దగ్గర వెనక్కి లోతుగా, నోటి దగ్గర లోతుగా, చెవుల దగ్గర లోతుగా ఈ గోతుల్లా ఉండడానికి కారణం ఏంటంటే ఆ సూర్య భగవాను యొక్క సౌరశక్తి విశేషం వల్లనే ఆ రకంగా ఆ పిండం అనేకమైనటువంటి మార్పులు చెందుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. శంఖ శిశిర నాశన, శిశిరాన్ని పోగొడతాడు. శిశిరం అంటే చల్లదనం, అంటే శీతాకాలం పోయి వేసంకాలం తెచ్చేవాడు అని అర్థం. ఈ శిశిరం అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఈ జడత్వాన్ని పోగొట్టేటువంటి వాడు అని అర్థం. దుప్పటి కప్పుకుని ముసుగేసుకుని పలుకుని జడంగా ఉండాలి అనిపించేటువంటి కాలం శిశిర కాలం. దాన్ని నాశన, అటువంటి శిశిర కాలాన్ని నాశనం చేసేవాడు. అంటే మనలో చైతన్యాన్ని ఉద్బోధింపజేసేటువంటి వాడు, జడత్వాన్ని తగ్గించేలా చేసేటువంటి వాడు. జడత్వం లేకపోవడమే చైతన్యం. బుద్ధికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి వాడు శిశిర నాశన అనే మాటకి పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్యానం. కాబట్టి అటువంటి కేవలం ఏదో శీతాకాలం పోయి వేసంకాలం వస్తుంది ఆయన వల్ల అని కాదు. శిశిర నాశన అంటే జడత్వాన్ని పోగొట్టి చైతన్యాన్ని కలిగించేటువంటి. సూర్యుడు లేకపోతే చైతన్యం ఏముంది? చాలా మంది పెద్దలు ఇప్పుడు మానేశారేమో తెలియదు కానీ కొందరు ఇళ్లలో సూర్యుడు కనపడకపోతే ఆ రోజు భోజనం చేయరు. దుర్దినము అని పేరు. కారణం ఏమిటి? జీర్ణశక్తి సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు ఏదైనా తింటే అనారోగ్యాలు కూడా వచ్చేటువంటి అవకాశం. సూర్యుడికి ముందు నమస్కారం పెట్టుకోకుండా భోజనం చేయడం ప్రసక్తే లేదు. కాబట్టి ఎప్పుడైనా బాగా మబ్బుగా ఉండి ఆ రోజు కనుక సూర్యోదయం టైంలో సూర్యుడు కనుక కనపడకపోతే ఆ రోజు ఉపవాసం ఉండుకోమన్నారు, భోజనం చేయొద్దన్నారు. దానికి దుర్దినము అనేటువంటి పేరు పెట్టారు. కాబట్టి అటువంటి చైతన్యాన్ని కలిగించేటువంటి వాడు, మనలో ఆకలి శక్తి కావాలన్నా, మా ఉత్సాహంగా 4 అడుగులు ముందుకు వేయాలన్నా, ఆలోచించాలన్నా సూర్యుని యొక్క ఉదయం చాలా అవసరం. సూర్యుని యొక్క శక్తి చాలా అవసరం. కాబట్టి ఆయన జడత్వాన్ని పోగొట్టేటువంటి వాడు శిశిరనాశన. మనం తర్వాత 13వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. వ్యోమనాథస్తమో భేదీ రుగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమః. ఆయన రకరకాల పేర్లలో వర్ణిస్తూ ఉన్నారు. ఇందాకలా గగన మండలంలో ఉండేటువంటి గగనానికి శక్తినిచ్చేటువంటి వాడు అని చెప్పి శంఖ అనేటువంటి శబ్దంలో మనం ఆకాశానికి అందాన్ని ఇచ్చేటువంటి వాడు అనేటువంటి అర్థంలో చెప్పుకున్నాం. ఖం అంటే ఆకాశం కాదు. మొత్తానికి ఈయన వ్యోమనాథ. వ్యోమము అంటే ఆకాశం. ఆకాశానికి నాథుడు అంటే ఈయన. నాథుడు అనేటువంటి మాటకి దిక్కైనటువంటి వాడు, ప్రభు అయినటువంటి వాడు అనేటువంటి అర్థం. కాబట్టి ఆకాశానికి సూర్యుడు ప్రభువు. సూర్యుడు లేకపోతే ఏమవుతుంది? ఆకాశం నాథుడు లేనివాడు అయిపోతుంది, అనాథ అయిపోతుంది. అంటే ఏమిటి? సూర్యుడు లేకపోతే నీకు ఏ దిక్కేదో తెలీదు. తూర్పు, పడమర, ఉత్తరం, పశ్చిమం ఇవన్నీ మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే సూర్యుడు ఉదయించడం వల్ల చెప్పగలుగుతున్నాం. అది కూడా మనం కిందటిసారి చెప్పుకున్నాం. సూర్యుడు తూర్పున దిక్కునే ఉదయిస్తాడనేది తప్పు. సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తాడో అదే తూర్పు. మనం ఆయన నిద్ర లేచి ఓహో ఇటు పరముడా ఇటు తూర్పు కాబట్టి ఇటు ఉదయిద్దాం, ఇటు వద్దులే అని అనుకోడట. ఆయన ఎటుపక్క ఉదయిస్తే దాన్నే మనం తూర్పుని అనుకుంటాం. ఆ పేరు మనం పెట్టామే. ఆయన దట్టి మనం దిక్కు నిర్ణయించుకున్నాం. అంతేగా ఆయన దిక్కును చూసి ఉదయించేటువంటి వ్యవహారం ఉండదు. కాబట్టి ఆ రకంగా మొత్తానికి ఆకాశానికి ఒక దిక్కు అంటూ కావాలంటే దిక్కైన వాడు సూర్యుడే. ఆయన లేకపోతే దిక్కులు లేవు. కాబట్టి సూర్యుడికి వ్యోమనాథ అనేటువంటి పేరు. అంటే ఆకాశానికి ప్రభు అయినటువంటి వాడు, రాజు అయినటువంటి వాడు. ఇది బయట మనకు కనపడుతున్నటువంటి ఆకాశం, ఆ ఈ వ్యోమం అనేది. కానీ మన లోపల ఒక ఆకాశం ఉంది. దాన్ని చిదాకాశం అంటారు.
దహరాకాశం ఒకటి, చిదాకాశం. ఈ చిదాకాశానికి కూడా ఆయనే ప్రభు. ఇక్కడ ఉండేటువంటి వ్యోమం ఏదైతే ఉందో లోపల, అందులో ఉండేటువంటి దివ్యమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో, అంగుష్ట మాత్ర పురుషుడే ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో అది కూడా సూర్యుడే. కాబట్టి చిచ్చక్తి, వ్యాపించేటువంటి చిచ్చక్తి మనలో ఉన్నది ఏదైతే ఉందో దానికి మూలమైనటువంటి నాథుడు సూర్య భగవానుడే అని చెప్పి, అందుకే ఈ దహరాకాశం, చిదాకాశం, ఈ రెండింటికి కూడా ఆయనే ప్రభువు. కాబట్టి ఆయన నువ్వు అమ్మవారుగా చూస్తే, ఆ సవిత్ర మండలం లలితా పరాభట్టారిక యొక్క అవతారం అనుకుంటే ఆవిడే దహరాకాశ రూపిణి అనేటువంటి పేరుతో పిలుస్తాం లలితా సహస్రనామం. ఆ కాబట్టి ఇంకొక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం కూడా చేశారు గురువు. ఏమిటిది? ఆకాశానికి ప్రభువు అంటే, ఆకాశం అంటే ఏమిటి అన్నారు. ఆకాశం అంటే శబ్ద గుణకము. ఆకాశం శబ్ద గుణకం. పృథ్వీ గంధవతి. పృథ్వీ గంధ గుణం కలిగినటువంటిది, ఆకాశం శబ్దం గుణం కలిగినటువంటిది అని పంచభూతాలకి ఒక్కొక్క లక్షణం చెప్పారు. ఆకాశానికి ఈయన అధిపతి అనగానే ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్దము. కాబట్టి శబ్దానికి ఈయన అధిపతి. శబ్దం అనేటువంటి మాటకి వేదము అని అర్థం. సమస్త వేదములకి కూడా ఈయనే అధిపతి. అందుకే ఋగ్యజుస్సామ పారగ. ఈ ఆకాశం అనే మాట చెప్పడంలో శబ్దాన్ని చెప్పారు. ఈ అనంత ఆకాశంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్పందన శక్తి, ఒక శక్తి, శబ్దం ఏదైతే ఉన్నదో అదే వేదమంత శక్తి, అదే దివ్యమైనటువంటి వేదం. ఆ వేద స్వరూపుడే ఈ ఆదిత్యుడు. తమోభేది. ఆయన వ్యోమనాథ తమోభేది, తమస్సును పోగొట్టేటువంటి వాడు. ఆ తమస్సు అనేది రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి తమస్సు ఉంటుంది. అందరికన్నా, అన్నిటికన్నా పెద్ద తమస్సు ఏదయ్యా అంటే ఈ దేహమే నేను అనుకునేటువంటి భ్రాంతి, అజ్ఞానం, అవిద్య. ఈ అవిద్య అనేటువంటి తమస్సు ఎలా పోతుంది అంటే సూర్య భగవాను ఉపాసిస్తే పోతుందయ్యా. కాబట్టి అందుకే మనకి శబ్దం జ్యోతి స్వరూపం అని చెప్పి పెద్దలు చెప్తారు. ఏక శబ్ద సమ్యక్ జ్ఞాత సుష్టు ప్రయుక్త స్వర్గే లోకే కామధుక్ భవతి. ఒక శబ్దము బాగా అర్థం చేసుకుని అవసరమైనప్పుడు జాగ్రత్తగా ఎలా ప్రయోగించాలో అలా ప్రయోగిస్తే స్వర్గంలో కామధేనువులా పనిచేస్తుంది, స్వర్గ సుఖాలన్నింటినీ ఇస్తుంది. శబ్దం అనేటువంటి మాటకి అర్థం మంత్రము. శబ్దం అంటే శబ్దం అనే వేదానికి మరొక పేరు శబ్దం. తొలి ప్రామిన్కులు అంటారు, మొట్టమొదటి మినుక్కుట, తడుకు. శబ్దం లేకపోతే అంత అంధకారమే. అందుకే చెప్తారు ఇదం అంధం తమః కృష్ణం జాయేత భువనత్రయం. ముల్లోకాలు కూడా అంధకార బంధురం అయిపోతాయి. ఎప్పుడు? ఏది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే. శబ్దము అనేటువంటి జ్యోతి కనుక లేకపోతే మొత్తం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మన కళ్ళు ఉన్నాయి, చూడగలుగుతాం. మనకి ఆ భాష లేనటువంటి చోటకి వెళ్తే ఆ ఏదో భాషలో రాసి ఉంటాయి అవన్నీ. ఎక్కడికో అక్కర్లేదు, మన తమిళనాడులోకి వెళ్ళినా మనకి అదే అనుభవం. మనకు కనపడుతూనే ఉంటుంది, ఎదురుకుండా అదేమిటో మనకు తెలియదు. అంటే ఆ శబ్దం ఏమిటో తెలిసేదాకా మనకి జ్ఞానం రాదు. ఇది బలానా దేవుడి గుడికి వెళ్తాం, అక్కడేదో తమిళంలో బోర్డు రాస్తాడు, అది ఏ దేవతో ఏ దేవుడో మనకు తెలియదు. అంటే ఆ శబ్దం మనలో ఆ జ్యోతిని వెలిగించాలి, వాళ్ళు రాసినటువంటిది. అది తెలియడమే జ్ఞానము. శబ్దము అంటేనే జ్ఞానానికి సంకేతము. కాబట్టి శబ్దమే కనుక లేకపోయినట్లయితే అంధకార బంధురం అయిపోతుంది. మనకి ఎదురుగుండా దేవుడు కనపడుతున్నా ఏ దేవుడో తెలియదు, పైన అక్కడ బోర్డు రాసి ఉంటే తప్ప. ఆ బోర్డు ఏమిటో మనం చదవగలిగితే తప్ప, అంటే ఆ శబ్దం ఏమిటో మనకు అర్థమైతే తప్ప. కాబట్టి శబ్దం అనేటువంటి మాట ద్వారా ఇది సమస్తమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వారు. శబ్ద జ్యోతి అనేటువంటిది ఒక శాస్త్రంగా మనకి చెప్పబడింది. వేదమే ఒక శబ్ద జ్యోతి. ఆ జ్యోతి ఉండబట్టే సమస్తమైనటువంటి సృష్టి జరుగుతూ ఉన్నది. అందుకే మనం ప్రార్థించేటప్పుడు తమసోమా జ్యోతిర్గమయ, తమసహ మా లేదా మాం జ్యోతి గమయ, తమస్సు నుంచి నన్ను జ్యోతిషి వైపు, వెలుగు వైపు తీసుకెళ్ళు అనేటువంటి ప్రార్థన. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి తమస్సు నుంచి జ్యోతిషి దగ్గరికి తీసుకెళ్లే వారు ఎవరు? సూర్యుడే. ఆయన వస్తేనే తమస్సు నుంచి జ్యోతిష్కి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆయన పేరు తమోభేది, తమస్సును పోగొట్టేటువంటి వాడు శివుడు.
ఈ అజ్ఞాన భేదనము అనేటువంటి కార్యం చేయడమే తమోభేది యొక్క లక్షణం. అజ్ఞానం అనే తమస్సుని పోగొట్టేంటి వాడు ఆయన. ఋగ్యజుస్సామ పారగ. పారము అంటే ఒడ్డు. సముద్రం యొక్క పారము అంటే సముద్రం యొక్క ఒడ్డు. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. నదికి పారం మనం చెప్పగలం. నదికి ఇటో ఒడ్డు ఉంటుంది, అటో ఒడ్డు ఉంటుంది. సముద్రానికి అవతల ఒడ్డు ఎటు ఉంటుందంటే వెళ్ళగా 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 ఎక్కడో ఇంకో దేశం వస్తుంది, అక్కడ ఇంకో ఒడ్డు కనపడుతుంది, కానీ మనకు కనపడదు. కంటికి ఇక్కడి నుంచి కూర్చుని సముద్రానికి అవతల ఒడ్డు చూద్దామంటే చూడలేము. కాబట్టి అటువంటి పారగహ అంటే ఒడ్డును దాటేసిన వాడు, ఒడ్డు అనేటువంటిది లేనివాడు, ఒడ్డును చేరిపోయిన వాడు అని అర్థం. దేని ఒడ్డుకి? ఋగ్యజుస్సామ పారగహ. రుక్కులు, యజస్సులు, సామములు 3 రకాల మంత్రాలు ఉంటాయి. మంత్రాలు శ్లోకాల రూపంలో ఉంటే రుక్కులు, గద్య రూపంలో ఉంటే యజస్సులు, పాట రూపంలో ఉంటే సామములు. ఒకే మంత్రం 3 వేదాలను కనపడుతుంది ఒకసారి. ఇక్కడ శ్లోకంలాగా ఒక స్వరం ఉంటుంది, అక్కడ గద్యంలో చదువుతారు యజుర్వేదంలో. అదే మంత్రాన్ని సామవేదంలో పాటలా పాడతారు. కాబట్టి ఆ మంత్రం లేదా విడివిడిగా మంత్రాలు ఉంటాయి. రుక్కులు కొన్ని, యజస్సులు కొన్ని, సామములు కొన్ని. 3 రకాల మంత్రాలు ఉన్నాయి కాబట్టి వేదానికి త్రయీ అనేటువంటి పేరు. మరి అథర్వ వేదం అని ఇంకోటి 4వది ఉంది కదండి అంటే ఈ మూడింటిలోని కాస్త తీసి ఆయన విభజన చేసినప్పుడు వేదవ్యాసుల వారు అథర్వ వేదం అనేటువంటి ఒకదాన్ని తయారు చేస్తారు. ఉన్న వేదాలు 3 ఒక రకంగా చెప్పాలి. ఆ 3 పేర్లు ఎందుకు వచ్చాయంటే దాంట్లో ఉన్నటువంటి మంత్రముల యొక్క పేర్లే అవి. రుక్కులు, యజస్సులు, సామములు ఆ మంత్రముల పేరు. రుక్కులు ఉన్న వేదం ఋగ్వేదం, యజస్సులు ఉన్న వేదం యజుర్వేదం, సామములు అనేటువంటి మంత్రములు ఉన్న వేదం సామవేదం. కాబట్టి ఈ ఋగ్యజుస్సామ పారగ, ఈ రుక్కులకి, యజస్సులకి, సామములకి అవతల ఒడ్డును చేరిపోయినటువంటి వాడు సూర్యుడు. అంటే వాటన్నిటికీ సాధించి తనక నియంత్రణలో పెట్టుకునేటువంటి వాడు. వేదం యొక్క అవతల ఒడ్డుకు ఎవరైనా చేరగలరా? మనం భరద్వాజుని కథ చెప్పుకున్నాం. ఏదో ఏళ్ల కొద్ది తపస్సు చేస్తే ఎంత చదివినా కూడా 3 పర్వతాల్లోంచి 3 గుప్పిళ్ళు తీసి నువ్వు ఇన్ని 100 ఏళ్ళు చదివింది ఈ సోమయ్య వేదం అదిగో కొండలా ఉంది అనేటువంటి మాట మనకు చెప్తారు. కాబట్టి ఈ వేదములు అన్నీ కూడా తన అధీనమైనలో ఉంచుకున్నవాడు వేదముల ద్వారా తెలియబడేటువంటి వాడు అనేటువంటి అర్థం కూడా ఉంది. ఋగ్యజుస్సామ పారగ అంటే వేదైశ్చ సర్వై అహమేవ వేద్య, సమస్త వేదములు నన్నే తెలుపుతాయి అనేది కృష్ణ పరమాత్మ వాక్యం. సూర్యుడి పరంగా కూడా అది సమస్త వేదముల చేత తెలియబడేటువంటి వాడు సూర్య పరమాత్మే అని చెప్పి, నిజంగా సంపూర్ణ వేద స్వరూపం ఎవరికి తెలియకపోయినా ఈ ఈ ఈ మంత్రములు, వేద మంత్రముల యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వమే సూర్యతత్వము అని చెప్పి మనకి ప్రాణం చెప్తారు. ఎన్ని ఉన్నాయ్యా ఇవి అంటే, మొత్తం అన్ని కలిపి ఎన్ని ఉన్నాయంటే అనంతావై వేదాహ, అనంతమైనటువంటి వేదములు. ఆ వేదములు అంటే వేద మంత్రములు. ఆ అనంతమైనటువంటి వేద మంత్రములు అన్నింటినీ కూడా చదువుకుని వాటిలో నిష్ణాతుడైనటువంటి వాడు ఎవడు ఉండడు. పైగా ఒక వేదం చదివిన వాడు రెండో వేదాన్ని కూడా చదివితే స్వర దోషం వచ్చేటువంటి అవకాశం ఉంది. గబుక్కుని స్వరం తప్పుపడేటువంటి అవకాశం. అందుకని మన వాళ్ళు ఏం చేశారు, కొంతమంది మీరు కృష్ణ యజుర్వేదం చదవండి, కొంతమంది శుక్ల యజుర్వేదం చదవండి, కొంతమంది సామవేదం చదవండి. అందుకే సామవేద పండితులు, ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు ఇలాగే రకరకాలు ఉంటారు. దీనితోటే బ్రాహ్మణానాం అనేకత్వం అనేటువంటి మాట వచ్చింది. అనేకత్వం అంటే ఒకరితో కొట్టుకుంటారు, దెబ్బలాడుకుంటారని కాదు. బ్రాహ్మణానాం అనేకత్వం అంటే ఒక్కొక్క బ్రాహ్మడు ఒక్కొక్క రకమైనటువంటి వేదంలో నిష్ణాతుడై ఉంటాడు. ఎందుకు అది అదే అందులోనే చదవాలి అంటే మీ కుటుంబం నుంచి వ్యవస్థగా పరంపరంగా వస్తున్నటువంటి విద్యగా కృష్ణ యజుర్వేదం చదివేవాడు కృష్ణ యజుర్వేదం చదువుతారు. మన ప్రాంతంలో కృష్ణ యజుర్వేదం చాలా ప్రాచుర్యం. ఉత్తరాదిలో కొన్ని చోట్ల ఋగ్వేదం బాగా ప్రాచుర్యం. అలాగే కొన్ని ప్రదేశాల్లో సామవేదం మాత్రమే ఎక్కువగా చదివేటువంటి పండితులు ఉంటారు. ఇవన్నీ నియమంగా ఎందుకు పెట్టుకున్నారంటే ఒక మంత్రం ఒక స్వరం రెండో మంత్రం యొక్క స్వరంతో కలవడానికి వీల్లేదు. రుక్కులో చదివినటువంటి మంత్రం అదే మంత్రం యజస్సులో ఉన్నప్పుడు వేరే స్వరంలో చదవాల్సి ఉంటుంది. అది కనుక కన్ఫ్యూజ్ అయిపోతే ఒకదాని కొట్టితే చాలా ప్రమాదం. కాబట్టి వీడు ఇదే చదవాలి, వాళ్ళు అదే చదవాలి చెప్తారు. మరి ఏమండి ద్వివేది, త్రివేది, చతుర్వేది అనేటువంటి పేర్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో అంతకుముందు ఎవరో 2 వేదాలు చదివారు కాబట్టి వాడు ద్వివేది అయ్యాడు, 3 చదివాడు కాబట్టి వాడు త్రివేది అయ్యాడు, 4 చదివాడు కాబట్టి వాడు చతుర్వేది అయ్యాడు. ఇప్పుడు అవన్నీ ఆ రకంగా విడివిడిగా చదివి గుర్తుంచుకునేటువంటి మా బుద్ధిశక్తి కూడా మనుషుల్లో క్షీణిస్తూ ఉన్నది. కాబట్టి
ఒకడే అన్ని వేదంలో నేను చదివేశానంటే చెప్తే అది నమ్మగలిగేటువంటి వ్యవహారం కాదు. ఎప్పుడో అరుదుగా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండవచ్చు. తన వంశపారంగా వస్తున్నటువంటి వేద మంత్రాన్ని తను చదివితే అదే గొప్ప. అంతవరకే నమస్కారం పెట్టేయచ్చు. అటువంటిది ఈ ఋగ్వేజుస్సామము మూడింటిని కూడా పారం చూసినటువంటి వాడు. ఈ మంత్రాలకి ఛందస్సులు అని పేరు. వేదంలోని మంత్రాలకి ఛందస్సులు అని పేరు. ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే చది ఆహ్లాదనే. దుస్వరంగా వేద మంత్రం ఎవరైనా చదువుతూ ఉంటే చెవులు మూసుకుని వింటే మనసుకు తెలియనటువంటి ఒక ఆహ్లాదం కలుగుతుంది. కాబట్టి ఛందస్సు అనేటువంటి మాటకి ఆహ్లాదాన్ని కలిగించేది అని అర్థం. పద్యాలు అవన్నీ ఛందస్సులో ఎందుకు రాస్తారు? వచనంలో రాసేయచ్చు కదండి అంటే తెలియకుండా మన మనసులో ఒక స్పందన కలుగుతుంది, ఒక ఆహ్లాదం కలుగుతుంది ఆ శబ్ద తరంగాల వల్ల. కాబట్టి వాటికి ఛందస్సులు అని పేరు. ఉత్పలమాల, చంపకమాల, సీసభజ్యం ఇలాగా ఛందస్సులన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాటి పేరు ఛందస్సులు. ఆ రకంగా ఈ ఛందస్సులన్నిటికీ వేద మంత్రాలన్నిటికీ కూడా నిధి సూర్య భగవానుడు. కాబట్టి ఆ ఈ సూర్యమండలంలోనే 3 వేదాల్ని వర్ణించింది ఆ మనకి వేదం. ఎలా చెప్తుంది అది? సూర్య మండలం అనేది ఋగ్వేదం అండి. అందులో ఉన్నటువంటి సవితృ మండలాంతర వ్యక్తి యజుర్వేద స్వరూపుడు. ఆయన నుంచి బయటకు వచ్చే కిరణాలు సామవేద స్వరూపుడు అని చెప్పి సూర్యుడిలోనే 3 రకముల వేద మంత్రములు ఉన్నట్లుగా మనకి శా- ఆ, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 కూడా ఉపాసన చేసేటువంటి వారు సూర్యుని కాంతి నుంచి గ్రహిస్తారు. అందుకే ఉదయం లేచి సూర్యుడికి నమస్కారం చేసుకోకుండా సంధ్యావందనం చేసుకోకుండా వేదం చదివితే ఒక్క ముక్క వాడికి వంట పట్టదు అని మనకి పరిశోధనల ద్వారా తెలిసిపోయింది. కాబట్టి సూర్య నమస్కారము సూర్యుడికి అర్ఘ్యప్రదానము చేస్తే తప్ప అతడు వేదం చదువుకోవడానికి అర్హత కూడా పొందడు. కాబట్టి మనం అందరం వేదం ఎందుకు చదువుకోకూడదండి మాటకి అర్థం ఇది. అందరం వేదం ఎందుకు చదువుకోకూడదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన పని చెప్తుంది. ఏ పని తక్కువ కాదు, ఎవరిదికి వారే గొప్ప. కానీ సమాజం నడవడానికి కొందరు ఈ పని చేయాలి, వారికి శరీరమైన దారుఢ్యం సరిగ్గా ఉండకపోవచ్చు. కొంతమంది శరీరం దారుఢ్యంగా ఉన్నవాడు రక్షణ పని చేయాలి, క్షత్రియంగా ఉండాలి. కొందరు వ్యవసాయం చేయవలసి ఉంటుంది. ఇలా రకరకాల పనులు చెప్పి అందరూ సమానమే అని చెప్పింది కాదు. ఎవరికి కూడా పెద్దపీట వేయలేదు. కాబట్టి ఈ 3 రకముల వేద మంత్రములని కూడా అంటే వేద మంత్రముల యొక్క పిండీభూతమైనటువంటి సారమైనటువంటి స్వరూపం ఏదయ్యా అంటే సూర్యమండలము అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి ఓంకారం నుంచే వచ్చాయండి ఎరుకులు ఎరుసులు సామములు అని చెప్తారు. ఓంకారమే ముందండి, దాని తర్వాత నుంచి వేద మంత్రాలు అన్నీ వచ్చాయండి. కాబట్టి ఓంకారం అంతా కూడా ఒక చైతన్యం అనుకుంటే ఆ చైతన్యం అంతా కూడా రాశి కట్టి ఒక చిన్న గుండ్రంగా మారితే దాని పేరు సూర్యబింబము, ఆదిత్య బింబము. ఆయనే సూర్యుడు. కాబట్టి మనకి ఆ ఒకసారి సృష్టి పూర్వం చేసే ముందు బ్రహ్మగారు ఆ మొదట నోటం పట్టించి ఓంకారం వచ్చింది. అది వ్యాహృతి అంటే ఆ విస్తరించి బాగా దాని నుంచి ఆ ఓం భూర్భువః ఇటువంటి శబ్దాలు వచ్చాయి. అవి ఇంకా విస్తరించి ఋగ్యజు సామములు అనేటువంటి 3 వేదములు అయ్యాయి. కాబట్టి సూర్య భగవానుడికి పరమాత్మయే, బ్రహ్మదేవుడికి పరమాత్మయే ఒక తేజపుంజముగా కనిపించి నీకు వేదమును నేను నా శక్తి వల్ల నీకు వేదములు చెప్పేటువంటి వస్తుంది అంటే ఆయన 4 ముఖాల నుంచి 4 వేదాలు వచ్చాయి. చతుర్ముఖ బ్రహ్మ. కాబట్టి అని చెప్తారు. ఆ కనిపించిన వాడు ఎవడయ్యా అంటే నారాయణుడి యొక్క పరిపూర్ణమైన తేజస్సు ఒక రాశీభూతమై కనపడింది. ఆయన పేరే సూర్యుడు, సూర్యమండలము. కాబట్టి నారాయణుడే సూర్యుడు. ఆయనే సమస్త వేదములకు కూడా మూలమైనటువంటి వాడు. కాబట్టి ఇంకొక కథ కూడా మనకు కనపడుతుంది భాగవతం మొదలైన మాట. యాజ్ఞవల్కుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు. ఆయన గురువు గారికి సేవ చేసి బాగా వేదం నేర్చుకున్నాడు. కానీ ఒక చిన్న పొరపాటు చేసేటప్పుడు గురువు గారికి కోపం వచ్చింది. నువ్వు చదువుకున్న వేదం అంతా మర్చిపోగాక అని చెప్పింది. మొత్తం సంవత్సరాల తరబడి చదువుకున్న వేగం ఒక ముక్క నోటికి రావటం. అప్పుడు ఆయన సూర్య భగవానుడు స్తోత్రం చేశారు. పరమ కరుణామయుడైనటువంటి సూర్య భగవానుడు ప్రత్యక్షం ఏం కావాలంటే నేను మర్చిపోయాను వేదాలని చేసిన పొరపాటు వల్ల, నాకు మళ్ళీ కావాలి అంటే సూర్య భగవానుడు ఆ మర్చిపోయిన వేదాలన్నీ వెంటనే గుర్తొచ్చేటువంటి ఆ ఆ, వరం ఒకటి ఇచ్చి ఆయనకి మళ్ళీ ఆ ఆ ఆ యాజ్ఞవల్క్యుడే శుక్ల యజుర్వేదానికి మూల పురుషుడు అని చెప్తారు. అనేకమైనటువంటి సంహితా గ్రంథాలు కూడా తయారు చేశాడు. అంటే సూర్యుడు ఆయన దగ్గర ఏది ఉంటే అదే ఇవ్వగలడు. ఎవరైనా అంతే. ఆయన దగ్గర కాంతి ఉంది కాబట్టి కాంతి ఇస్తాడు. ఆయన దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం ఇస్తాడు.
ఆయన దగ్గర వేదాలు ఉన్నాయి కాబట్టి వేదం చదివే వాళ్ళందరికీ వేదాన్ని ఇస్తున్నది సూర్య భగవానుడు. ఉదాహరణకి యాజ్ఞవల్క మహర్షి, ఆయనకి అడగగానే ఇచ్చారు ఆయన. కాబట్టి ఈ సూర్య భగవానుడి వల్ల మేధాశక్తి బాగా పెరుగుతుంది. ఋగ్యజుస్సామ పూర్వకమైనటువంటి సంపూర్ణ వేద విద్యా స్వరూపుడే సూర్యుడు అనేటువంటి ఆ విషయం మనకి చెప్తారు. వేదం ఎందుకు చదవాలి? అసలు వేదం ద్వారా ఏమొస్తుంది మనకి అంటే ఆత్మజ్ఞానం వస్తుంది, బ్రహ్మజ్ఞానం వస్తుంది. దానికోసం వేదం చదవాలి. వేదం చదివితే ఏదో డబ్బులు వస్తాయని వేదం చదివేవాడికి వేదం కూడా సరిగ్గా రాదు. వేదము ద్వారా బ్రహ్మ విద్యను ఉపాసిస్తున్నాను, నేను బ్రహ్మమును చేరేటువంటి మార్గం సులువు చేసుకుంటున్నాను అనుకుని వేదం చదివేవాడికి వేదం కూడా బాగా వస్తుంది, త్వరగా అనుగ్రహం కూడా కలుగుతుంది. అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు సూర్య భగవానుడు తనకున్నటువంటి వే ఆ, ఆ, వేద మంత్ర శక్తి ద్వారా. కాబట్టి ఆ ఋషులు అనేక మంది సూర్యుని ఉపాసించినట్టు మనకు అనేక పురాణాల్లో ఉన్నాయి. ఆ కృష్ణ భగవానుడికి కుమారుడు ఉన్నాడు, సాంబుడు అనే ఇతని పేరు. అది కుష్టు వ్యాధి వస్తే కృష్ణ భగవానుడి కుమారుడు, సామాన్యుడు కాదు. సూర్య భగవానుడు స్తోత్రం చేయమని చెప్పారు. అతడు సూర్యుని ఆరాధించి తనకున్నటువంటి చర్మ వ్యాధిని పోగొట్టుకున్నాడు. కేవలము సూర్య ఉపాసన ద్వారానే పోగొట్టుకున్నాడు. అలాగే యాజ్ఞవల్కుడు. ఇంతకన్నా బాగా మనకి దగ్గరైనటువంటి వాడు సూర్య భగవాను నుంచి వేదం నేర్చుకున్నటువంటి వాడు ఇంకో ఆయన ఉన్నాడు, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి పరిపూర్ణమైనటువంటి గురు రూపంలో సూర్యుడు సమస్త వేదాన్ని అందించాడు. ఎందుకని? ఆయన ఋగ్యజుస్సామ పారగ, ఋక్కులు యజస్సులు సామములు కూడా తెలుసు ఆయన. కాబట్టి హనుమస్వామికి ఆ చేసు తెలిసింది. మళ్ళీ ఆంజనేయ స్వామి ఎవరు? సూర్యమండలంలో ఉన్నటువంటి రుద్ర స్వరూపమే ఆంజనేయ స్వామి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆయన వచ్చి సూర్యుడికి ఆ పండు అనుకుని పైకి ఎగిరాడు. ఎగరగానే అది పండు కాదని తెలిసింది. మొత్తానికి ఇంద్రుడు వచ్చి ఒక దెబ్బ వేశాడు, తండ్రి వాయుదేవుడు వచ్చాడు, బ్రహ్మగారు వచ్చారు, మొత్తానికి అంతా ఆపారు గొడవ జరగకుండా. అప్పుడు ఈయన ఆ తేజస్సుని చూసి ఆశ్చర్యపోయి సూర్య భగవానుడు తేజస్సుని చూసి, హనుమస్వామి నాకు నువ్వు విద్య నేర్పుతావా, నీ దగ్గర ఉన్నటువంటి అంతా నాకు నేర్పిస్తావా? నేర్పిస్తావంటే నాకు ఒక క్షణం ఖాళీ ఉండదా, అలా తిరుగుతూనే ఉంటాను, నీకు ఎప్పుడు నేర్పను నేను. మామూలుగా ఒక చోట కూర్చొని ఉండాలి, ఆ గురువు శిష్యుడు లేచి నిలబడి చేతులు కట్టుకొని వినాలి పూర్వకాలంలో. ఇప్పుడు దానికి రివర్స్, గురువు గారు నిలబడి పాఠం చెప్తుంటారు, శిష్యులందరూ కూర్చొని వింటుంటారు కాలు మీద కాలేసి. అప్పుడు విద్య చక్కగా వచ్చేది ఆ రోజులు. అందుకని గురువు గారు కూర్చునేవారు, శిష్యుడికి లేచి నిలబడి చేతులు కట్టుకొని పాఠం వినేవారు. నువ్వు నా వెనకాల చేతులు కట్టుకుని నిలబడి పాఠం వినడానికి నేను ఎక్కడ కూర్చోను, నేను తిరుగుతూనే ఉంటాను, నీ వల్ల కాదయ్యా. లేదు, నేను మీతో వస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, మీతో పాటు నేను పాఠం నేర్చుకుంటాను. సరే, ఉదయం నుంచి అస్తమయం దాకా చేతులు కట్టుకుని సూర్య భగవానుడు వెనకాలే వెళ్ళి ఆయనకున్నటువంటి సమస్తమైనటువంటి వేద విజ్ఞానాన్ని ఆంజనేయ స్వామి పట్టేశారు. కాబట్టి ఆంజనేయ స్వామికి గురువు ఎవరు అంటే సూర్య భగవానుడే ఆంజనేయ స్వామికి గురువు. గురువు అలాగే నిలకడ లేకుండా తిరుగుతూ ఉంటే మాకెక్కడ వస్తుంది విద్య అంటే, ఆయన్ని పట్టుకుని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన ఏం చెప్తే అది వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో, గురువు గారు ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు అక్కడికి వెళ్ళిపోయి ఆయన సేవ చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు వింటూ తరించేటువంటి వాళ్ళు మూడు మంది ఉంటారు, అవకాశం ఉన్నవాడు. కాబట్టి గురువుకి తగిలినటువంటి గాలి వచ్చి మనకు తగిలినా కూడా జ్ఞానం వచ్చేస్తుందని చెప్పే శాస్త్రం. ఆయన నీకేం ఉపదేశం విడిగా చేయక్కర్లేదా, గురువు సామీప్యంలో కాసేపు కూర్చుంటే చాలు, నీకు సంశయాలన్నీ కూడా దక్షిణామృతత్వం అదే కదా. మౌన వ్యాఖ్య, ఏమి మాట్లాడక్కర్లేదు, అయినా గురువు నుంచి విద్య వచ్చేస్తుంది. కాబట్టి ఆ సూర్యుడు తిరుగుతూ ఉంటే ఆయన వెనకాల చేతులు కట్టుకుని తిరిగి మొత్తం నేర్చేసుకున్నాడు. వెంటనే మనకి ఒక ప్రశ్న ఏమొస్తుంది, ఏమండి ఇదివరకు మీరు చెప్పారు కదా సూర్యుడు కదలడని, భూమి తిరుగుతుందని మన శాస్త్రాలు వేదాలు చెప్పాయని. ఇప్పుడు సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు, ఆయనతో పాటు హనుమ కూడా తిరిగి నేర్చుకున్నాడు ఏమిటండి, మరి మార్చేసేటువంటి మాట అంటే? సూర్యుడు తిరగడం అనేటువంటి మాట వాస్తవం. తిరగడము అనేటువంటి మాటకి ఏం చెప్పారంటే పెద్దలు, ఉదయం నుంచి అస్తమయం వరకు వివిధ దశల్లో సూర్యుడు ఉంటాడండి. ఆ దశలు మారుతూ ఉంటాయి, దశలు తిరుగుతూ ఉంటాయి, ఆయన అక్కడే ఉంటాడు. ఆ మారడం వల్ల ఒక్కొక్క దశలో ఉన్న సూర్యుడికి ఒక్కొక్క పేరు చెప్పింది మనకు శాస్త్రం. మనం ఇద్దరు చూసాం, సవిత, పౌష, ఇవన్నీ ఉదయానికి ముందు ఉన్నటువంటి సూర్యుడికి సవిత అని పేరు. కాబట్టి ఆయన యొక్క దశలు మారుతూ ఉంటాయి. ఆ సౌరశక్తిని ఆయా సమయాల్లో వస్తున్న ప్రతి సౌరశక్తిని గ్రహించాడు ఆంజనేయ స్వామి. ఆ రకంగా ఆయన్ని అనుసరించి విద్యని పొందాడు. నిరాఘాటంగా ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆయన యొక్క సమస్తమైనటువంటి మూర్తులని కూడా ఉపాసించారు హనుమత్ స్వామి అని అర్థం.
అందుకని ఆయన పరిగెట్టాడు, ఈయన కూడా ఆయన వెనకాల పరిగెట్టాడు అని అర్థం కాదు. మొత్తానికి ఆయన ఏంది చెక్కు చెదరని దృష్టి పెట్టి ఉంచాడు కదలకుండా హనుమత్ స్వామి. కాబట్టి ఆయన మార్పులు చెందుతున్నప్పుడు కూడా ఈయన మారకుండా ఆయన తోటే ఉన్నాడు. ఆయన విద్య అంతటిని కూడా నేర్చుకున్నాడు. ఆయన విద్య నేర్చుకున్నాడు, సూర్యుడు చెప్పేసేస్తే ఆయనకు వచ్చేసింది అనడానికి నిదర్శనం ఏమిటి? రామచంద్రమూర్తిని అడిగితే చెప్పేస్తారు, సర్టిఫికేట్ ఆయన ఇచ్చేశారు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా అసామ వేద విదుష శక్యమేవ అభ్యుపాధి. ఏం మాట్లాడారు హనుమస్వామి? ఆయన మాటలు వింటే అర్థమైపోతుంది. ఆయన రుక్కులు, ఏజస్సులు, సామములు మూడు నేర్చేసుకున్నాడు ఎవరో కానీ గురువు. వాళ్ళ దగ్గర నేర్చుకుని వచ్చేసాడు. మూడు వేదాలు తెలియకపోతే ఇలా మాట్లాడాడు అని చెప్పి హనుమ సమస్త వేద పారంగతుడు అయ్యాడు కేవలం సూర్యోపాసన ద్వారా. బహుశాస్త్ర కోవిదుడు అయ్యాడు కేవలం సూర్యోపాసన ద్వారా. రామచంద్రమూర్తి ఆ మాట కొడితే అనేన బహుధా శృతం. ఈయన చాలా విన్నాడయ్యా ఎక్కడోనూ, ఎవరి దగ్గర, గురువు గారి దగ్గర అన్నారు రామచంద్రమూర్తి హనుమస్వామి మాటలు విని. ఏమిటా బహుధాశృతం అంటే? సమస్తమైనటువంటి శాస్త్రములు తెలిసినటువంటి వాడు, వాక్శుద్ధి ఉన్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు అని అర్థం. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే సూర్యోపాసన ద్వారా వచ్చింది హనుమత్స్వామికి. మొత్తానికి ఎంత విద్య వచ్చేసింది అంటే, సూర్యుడు ఎలా తేజస్సుతో వెలిగిపోతున్నాడు, హనుమ కూడా అలా తేజస్సుతో వెలిగిపోతుంది. అంటే సూర్యుడికి ఏ వర్చస్సు ఉన్నదో ఆ వర్చస్సు హనుమ కూడా వచ్చేసింది. సూర్యుడికి ఉన్న వర్చస్సు పేరు సువర్చసం. సువర్చస్సు. ఆ సువర్చస్సు ఏదైతే ఉందో అది హనుమకు కూడా సంక్రమించింది, సూర్యభగవానుడు ఇచ్చాడు. కాబట్టి అది ఆ రోజు నుంచి హనుమత్ స్వామికి విడదీయలేనటువంటి తేజస్సులు అయిపోయాయి. విడదీయలేనటువంటి శక్తికి భార్య అనేటువంటి మాట చెప్పింది. భార్యాభర్తలు విడదీయలేను కదా. కాబట్టి సూర్యుడికి సువర్చస్సు అనేటువంటిది భార్య అని. బ్రహ్మచారి అండి ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడండి అని చెప్పి ఏకైకలు పక్కపక్కలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ భార్య అంటే మన భార్యాభర్తల సంబంధం లాంటిది అని అర్థం చేసుకుంటే ఎంత గొప్ప ఆచార్యులైనా పొరపాటు పడ్డట్టే లెక్క. ఆ అర్థంలో చెప్పలేదు భార్య అనేటువంటి మాట. మరి పెళ్లిళ్ళు చేస్తున్నారండి, హనుమత్ కళ్యాణం చేస్తున్నారు సువర్చస్సు అంటే ఏ ప్లేన్ లో మనం ఆలోచిస్తున్నామో తెలియాలి. సూర్యుడికి అవిభాజ్యమైనటువంటి విడదీయరానేటువంటి శక్తి కాబట్టి ఆవిడికి సువర్చస్సు అని పేరు. విడదీయరాంది కాబట్టి భార్యాస్థానం ఇచ్చారు సువర్చల అని. పెళ్లి చేసుకుంటే వాళ్ళ మనసుకి సంతోషంగా ఉంటే చేసుకోనివ్వండి, తప్పే ఉంది. దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏముంది? హనుమస్వామి కళ్యాణం జరగకూడదని ఎక్కడా లేదు. సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణాలు ఎన్ని చోట్ల జరుగుతాయి. సువర్చన ఆంజనేయ స్వామి దేవాలయాలు ఎన్నో చోట్ల. ఈ సువర్చస్సు, ఈ కాంతి, ఈ తేజస్సు, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ హనుమస్వామికి సూర్యుడి నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఋగ్యజుస్సామ పారగ. ఋగ్యజుస్సామలు మూడింటిలో కూడా మహాపండితుడైనటువంటి వాడు. అందుకే హనుమస్వామి ఆ ఎగిరే ముందు ఒక నమస్కారం పెడతారు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకారగమనే మతిం. ఎగిరే ముందు హనుమస్వామి నలుగురికి నమస్కారం పెట్టారు. ససూర్యాయ మహేంద్రాయ సూర్యుడితో కూడిన మహేంద్రుడికి, పవనాయ ఆ, వాయుదేవుడికి, స్వయం భువే బ్రహ్మగారికి. ఏమిటండి ముందు తండ్రికి నమస్కారం పెట్టాలి కదా పవనుడికి, ముందు సూర్యుడికి నమస్కారం పెట్టారేంటి అంటే? నిద్ర లేచి కళ్ళు తెరగానే మొట్టమొదటి కనపడింది సూర్యుడు. అదేదో తినేదనుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయనకి తెలిసినంత వరకు ఆయనకి జ్ఞానంలో మొట్టమొదటి ఉండేది సూర్యుడే. కళ్ళు తెరగానే ఆయనే కనిపించాడు. ఆయన సరే పట్టుకుని తినేద్దాం అనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు మహేంద్రుడు తన వజ్రాయుధంతో దవడ మీద ఒక దెబ్బ కొట్టాడు. రెండో వాడు కనిపించిన వాడు మహేంద్రుడు. కాబట్టి ససూర్యాయ మహేంద్రాయ. అయ్యి బాబు మా అబ్బాయిని కొట్టకండి బాబు అని పరిగెట్టుకుంటూ వచ్చేసాడు పవనదేవుడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ. ఇలా చూశాడు, తన తండ్రి పక్కన ఉన్నాడు. మూడవ వాడు కనిపించిన వాడు తండ్రి హనుమస్వామి. మొదట కనిపించిన వాడు ఆ సూర్యుడు, రెండో కనిపించిన వాడు ఇంద్రుడు, మూడోసారి కనిపించిన వాడు పవనుడు. అప్పుడు బ్రహ్మగారు స్వయం భువే, బ్రహ్మగారు వచ్చేసారు. ఇదంతా గొడవ అయిపోతుందని చెప్పి ఆయన గొడవ సర్దిపెట్టి, నువ్వేమి కంగారు పడకపోయా, దెబ్బతిని కూడా నిలబడ్డావు నువ్వు, నీకు చిరంజీవిత్వం ఇస్తున్నాను, నువ్వు చిరంజీవివి. హనుమత్స్వామి చిరంజీవుల్లో ఒకడు. 7 చిరంజీవులు ఉంటారు, అందులో ఒకరు హనుమత్స్వామి. ఎందుకు వచ్చింది? బ్రహ్మగారు వచ్చి ఆ గొడవ తీర్చి హనుమస్వామికి ఆ వరం ఇచ్చి, నిన్ను ఏ ఏ శస్త్రము అస్త్రము ఏం చేయలేదు పో అన్నారు. ఆఖరికి బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ముట్టుకోలేదయ్యా.
అందుకే మేఘనాథుడు ఇంద్రజిత్ హనుమస్వామి మీద బ్రహ్మాస్త్రం వేసినప్పుడు హనుమ చెక్కు చెదరలేదు. ఎందుకు చెక్కు చెదరలేదంటే బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఎప్పుడు ఇచ్చారంటే మొట్టమొదటిసారిగా ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇచ్చారు. కాబట్టి ఆ ఆ సూర్యుడితో అంత పరిచయం స్వామి. అందుకే ముందు నమస్కారం సూర్యుడికే పెడతారు. గురువుకే ముందు నమస్కారం, తర్వాతే తక్కినవాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే, అలా అని చెప్పి తక్కిన దేవతలు ఎవరిని ఆయన వదిలిపెట్టేటువంటి రకం కాదు. వాళ్ళ మీద చిన్న చూపు ఏం లేదు. భూతేభ్యశ్చాంజలిం కృత్వా, సమస్త భూతములకి నమస్కారం పెట్టారు. సమస్త భూతములు అంటే పంచభూతములకి నమస్కారం. ఆయన పృథ్వీ తత్వమైనటువంటి సీతమ్మను వెతుకుతూ వెళ్ళాలి, ఆకాశ తత్వం నుంచి వెళ్ళాలి, అడుగున నీరు ఉంటుంది జలతత్వం నుంచి వెళ్ళాలి. ఆ తేజస్సు సూర్యుడు ఆ సమయంలో ఆయనకి ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. కాబట్టి తేజస్తత్వం, భూతత్వం, జలతత్వం, ఆకాశతత్వం, అన్ని పృథ్వీతత్వం అన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి హనుమస్వామి సీతను వెతకడానికి వెళ్తున్నాం. కాబట్టి ఆయన పెట్టినటువంటి నమస్కారం అందరికీ పెట్టేశారు, సమస్త భూతములకి పెట్టేశారు. అందుకే ఆ సువర్చస్సుతో కూడి ఉంటారు కాబట్టి హనుమస్వామిని విశ్వనాథ్ వారి వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు అని చెప్పి ఆ వెలుగు స్వరూపమైనటువంటి ఆ సూర్యుడికి నమస్కారం చేయడం మనకు కనబడుతుంది. సమస్త వెలుగులకి సూర్యుని మించిన వెలుగు విశ్వంలో ఇంకొకటి లేదు. కాబట్టి ఆ వెలుగుకి మనం నమస్కారం పెడుతూ ఉన్నాం. కాబట్టి బ్రహ్మజ్యోతిర్వివర్తభ స్తుతి నికర ఘనీభావ రూప సమింధే, అపై దీక్షితుల వారు అద్భుతమైనటువంటి శ్లోకం. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆయన పరబ్రహ్మము అనేటువంటి జ్యోతియే ఆ శృతి నికర, వేద సమూహములు అనేటువంటి జ్యోతియే ఘనీభవించి ఒక ముద్ద కట్టేస్తే అదిగో కనపడుతున్న సూర్యుడు. అంటే వేదమంత్ర రాశియే సూర్యబింబము, సమస్త తేజస్సుల యొక్క సారమే సూర్యబింబము అని చెప్పి వ్యాసుడు కూడా అలాగే మార్కండేయ పురాణంలో ఒక అందమైన మాట చెప్పారు. తతస్తన్మండలీభూతం ఛాందసం తేజ ఉత్తమం, ఛాందసీభూతమైనటువంటి గొప్ప తేజస్సు మండలీభూతమైంది, అంటే మండలాకారంలోకి వచ్చింది, వృత్తాకారంలోకి వచ్చింది. కాబట్టి అలా వచ్చినటువంటి వాడు సూర్యుడు. ఛాందసం అంటే మంత్రానికి మరొక పేరు ఛందస్సు అని చెప్పుకున్నాం. మంత్రానికి ఛందస్సు ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఛాందసం అంటే మంత్రమయమైనటువంటి దేహము సూర్యుడిది. అందులో ఏవో కెమికల్స్ ఉంటాయండి, అవి బర్న్ అయిపోతూ ఉంటాయండి, అవి మనం భౌతిక శాస్త్రవేత్తలు మాట్లాడే మాట తప్ప అందులో ఉన్నటువంటి వేదముల యొక్క ఆ స్పార్క్ ఏదైతే ఉందో, ఆ జ్యోతి ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదే వెలుగు రూపంలో వస్తూ ఉంటుంది. ఆయన అందుకని సూర్య భగవానుడు. కాబట్టి ఆ సూర్య భగవానుడు వేద స్వరూపుడైనా వేదాంగ స్వరూపుడు కూడానా అని అడిగారు. వేదాంగములు 6 ఉంటాయి మనకి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, అలాగే కల్పము అని చెప్పి ఈ 6 వేదాంగాలకు కూడా స్వరూపం కూడా సూర్య భగవానుడే. అంటే ఋగ్యజుస్సామ పారగుడే కాదు, వేదాంగ స్వరూపుడు కూడా ఆయనే అని ఆ మనకి శిక్షాశాస్త్రం చెప్తుంది ఆదిత్యుడి గురించి, సూర్యుడి గురించి. ఆదిత్యో మునిభి ప్రోక్త సర్వాక్షర గణస్య చ, వేదమేకే కాదు సమస్త అక్షరానికి కూడా సూర్యుడే దేవుడయ్యా, సూర్య భగవాను నుంచి అక్షరములన్నీ కూడా ఉద్భవించాయి అని చెప్పి మనకి శిక్షాశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆయన ఋగ్యజుస్సామ పారగ ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమ, ఘనవృష్టి. ఘనవృష్టి అంటే గొప్పదైనటువంటి వర్షం ఆయన స్వరూపం. సూర్యుడి స్వరూపం వర్షం అండి, ఎండ అండి. వర్షం కూడా ఆయన స్వరూపమే అని చెప్పింది మనకి శాస్త్రం. అంటే అతివృష్టి వచ్చినా అది కూడా సూర్యుడి వల్లే వచ్చింది. సూర్య భగవానుడు సముద్రంలోని నీటిని గ్రహించి దాన్ని మళ్ళీ జలములుగా కురిపించడం వల్లనే వర్షం పడుతున్నది. కాబట్టి ఈ వర్షం ఎవరి యొక్క స్వరూపం? సూర్య భగవానుడి యొక్క స్వరూపంగా వర్ణించింది శాస్త్రం మనకి. కాబట్టి అటువంటి ఆయన, అందుకే మనం వర్షం ఎక్కువ ఉన్నా కూడా తిట్టుకోకూడదు, ఎండ ఎక్కువగా ఉన్నా తిట్టుకోకూడదు. ఎందుకంటే రెండూ కూడా పరమాత్మ స్వరూపం. అందుకే మనకి శివుడికి నమస్కారం పెట్టేటప్పుడు నమో వర్ష్యాయ చ అవర్ష్యాయ చ, వర్షానికి ఒక నమస్కారం, కరువుకు ఒక నమస్కారం, వర్షం లేకపోకుండా ఉన్నటువంటి రోజుకు ఒక నమస్కారం అని చెప్పి రెండింటికి నమస్కారం పెడతాం. మనం నిందించడానికి వీల్లేదు. సూర్యుడు ఎక్కువగా ఉంటే బాబా ఏమిటండి బాబు ఇలా ఎండ కాసిపోతుంది,
సూర్యుడు ఉన్నాడు అని చెప్పి సూర్యుడిని తిట్టుకోవద్దు అని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే నిజంగా ఆయన కనుక నీకు ఎండని ఇవ్వకపోతే నువ్వు తిట్టుకున్నావని నీ బ్రతుకు అంధకార బంధురం అయిపోయి ఎందుకు మనకి ఆ ఎండకి తగినటువంటి జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి తప్ప సూర్యుడిని తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. చిచ్చి చిచ్చి పొద్దు నుంచి ఒకటే వానండి అని వానం తిట్టొద్దని చెప్పింది. తిడితే ఆ వాన కురవడం మానేస్తే అడుగు తినాల్సి ఉంటుంది, మరి తిండి కూడా దొరికేటువంటి అవకాశం. కాబట్టి ఏం చెప్తోంది మనకి శాస్త్రం? ననింద్య, వర్షాన్ని నిందించకు, ఎండని నిందించకు, అవి రెండు కూడా పరమాత్మ స్వరూపంలే. పరమాత్మ స్వరూపంలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఘోర, రెండు అఘోర. అఘోర స్వరూపం వర్షం, ఘోర స్వరూపం కరువు, ఆ, వాన పడకపోవడం లేదా మిక్కిరి ఎండకాయడు. సో ఘోర అఘోర స్వరూపం రెండు కూడా ఆయన వల్లే. కాబట్టి ఈయన ఘన వృష్టి, ఘనం అనేటువంటి మాటకి మేఘం అనే అర్థం కూడా. ఘనవృష్టి అంటే మేఘం నుంచి వచ్చేటువంటి వానకి కారణమైనటువంటి వాడు, అంటే పర్జన్యకారకుడు, వర్షకారకుడు సూర్యుడు. కాబట్టి ఘనవృష్టి. అపాం మిత్ర, అపాం మిత్ర, అపాం నిధి అంటే సముద్రం అని అర్థం. అపాం మిత్ర అని సూర్యుడికి పేరు, అంటే నీటికి మిత్రుడు అయినటువంటి వాడు, నీటికి స్నేహితుడు అయినటువంటి వాడు. ఆ నీరు సముద్రంలోకి ఎలా వచ్చింది? వానలు కురిసి నదులన్నీ నిండి ఆ నదుల నీరు సముద్రంలోకి వెళ్తే వచ్చింది. వానలు ఎందుకు కురిసాయి? సూర్యుని వల్ల కురిసాయి. సూర్యుడు నీటిని గ్రహించి మేఘాలుగా మార్చి ఎక్కడ కావాలో అక్కడ వానలు కురిపిస్తూ ఉంటాడు. ఎత్తుపల్లాలు చూడకుండా సమానంగా కురిపిస్తాడు ప్రతి చోట. కాబట్టి ఈ వానలన్నిటికీ మిత్రుడైనటువంటి వాడు, స్నేహితుడైనటువంటి రూపంలో ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే సూర్యుడు. కాబట్టి ఆయన పేరు అపామిత్ర. అగ్ని స్వరూపంగా ఉంటే ఎండ, సోమస్వరూపంగా ఉంటే వాన. ఈ రెండు కూడా ఆయన యొక్క స్వరూపములే అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. అగ్ని స్వరూపంగా ఉంటే జ్వాలలు, విద్యుత్తు ఇవన్నీ వస్తాయి. సోమ స్వరూపంగా ఉంటే పిడుగులు, మేఘాలు, వాన కురుస్తాయి. ఈ రెండు స్వరూపాలు కూడా ఆయనే. జలాలకి మిత్రుడైనటువంటి వాడు, అనుకూలుడైనటువంటి వాడు, కాబట్టి సూర్యుడికి అపాం మిత్ర అని పేరు. ఇంతకీ జలం అనేటువంటిది ఏమిటి? సూర్యుడే పరిణామం చెందితే జలం అయిందయ్యా అని చెప్పారు. సూర్యుడే పరిణామం చెందితే జలం అయ్యాడు, పరిణామం చెందకపోతే ఎండ అయ్యాడు. సో ఎండైనా వానైనా కూడా సూర్యుని యొక్క స్వరూపమే. ఈయన ఎక్కడుంటాడు? వింధ్య వీధి ప్లవంగమ. వింధ్య వీధిలో తిరుగుతూ ఉంటాడట. వింధ్య వీధి అనగానే మనకి వింధ్య పర్వతం దాని నుంచి వెళ్తూ ఉంటాడండి సూర్యుడు అన్నట్టు కాదు. మేరు పర్వతాన్ని ఆధారం చేసుకుని తిరుగుతూ ఉంటాడు. మరి వింధ్య వీధి ప్లవంగమ, వింధ్య అనేటువంటి మాట ఏమిటండి అంటే, వింధ్య వీధి అంటే ఆకాశము అని ఒక అర్థం. కాబట్టి ఆకాశంలో తిరిగేటువంటి వాడు, ప్లవంగమ ఎగిరేటువంటి వాడు. మనకి ఎగిరేటువంటి కప్పకు కూడా ప్లవంగం అనేటువంటి పేరు ఉంది, కోతికి కూడా ప్లవంగం అనేటువంటి పేరు ఉంది, సూర్యుడికి కూడా ప్లవంగం అనేటువంటి పేరు, ఎగిరేటువంటి లక్షణం ఉన్నది అని అర్థం. కాబట్టి వింధ్య వీధిలో, ఆకాశ వీధిలో ఎగిరేటువంటి వాడు కాబట్టి ఆయనకి వింధ్య వీధి ప్లవంగమ అనేటువంటి పేరు వచ్చింది. ఈ ఈ ప్లవంగము అనేటువంటి పేరుతో ఒక ఒక సంవత్సరం ఉంది, ప్లవంగనామ సంవత్సరం. సమస్తమైనటువంటి సంవత్సరాల పేర్లు కూడా సూర్యుని యొక్క గమనాన్ని బట్టి వచ్చినవే. అలాగే ఈ ప్లవంగము అనేటువంటి సంవత్సరం కూడా. కాబట్టి సంవత్సరాత్మకుడు అని చెప్పడం ప్లవంగమహ అనేటువంటి మాట. వింధ్య వీధి ప్లవంగమహ అంటే తన గమనం ద్వారా సంవత్సరాలను చేసేటువంటి వాడు. అహస్కర, దినకర ఎలాగో సంవత్సరకర, సంవత్సరాలన్నీ కూడా ఆయన వల్లే వస్తున్నాయి. ఈ ఈ అంటే సూర్యుని యొక్క గమన శక్తిని బట్టి ఆ వాటి యొక్క లక్షణాలు మారుతూ ఉంటాయి. అందుకే సూర్యుడికి ఆయన ఎగిరే శక్తిని బట్టి, ఆయన ఉన్న చోటుని బట్టి ఒకసారి ప్లవంగం అంటారు, ఒకసారి హంస అనేటువంటి పేరుతో పిలుస్తారు సూర్యుడిని, ఒకసారి గరుత్మాన్ అని పేరుతో పిలుస్తారు, ఒకసారి వృషభం అంటారు. ఆయన యొక్క గమన శక్తిని బట్టి ఒక్కొక్క పేరు సూర్యుడికి ఇవ్వడం కనబడుతుంది. ఒక్కొక్కసారి అశ్వం అంటారు, అశ్వం ఆయనే అని చెప్తారు. అలాగా ఆకాశ వీధి, వింధ్య అనేటువంటి మాట ఎక్కడ నుంచి వస్తుంది? విను అనేటువంటి మాట, విను వీధి అనేటువంటి మాట ఉంటుంది. విను అనేటువంటి మాట అలా అటు వచ్చినటువంటి పదం వింధ్య అనేటువంటి, వియత్ అనేటువంటి దాని నుంచి వచ్చినటువంటి. కాబట్టి ఆ మరి వింధ్య పర్వతానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే దానికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను బట్టి ఆ పర్వతానికి వింధ్య పర్వతాన్ని పేరు పెట్టారు. దానికి సూర్యుడి గమనానికి ఏమి సంబంధం అనేది, చాలా చిన్న పర్వతం ఆ మేరు పర్వతం, హిమాలయాలు వీటితో పోలిస్తుంది. కాబట్టి ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆకాశంలో ఎగిరేవాడు అనేటువంటి అర్థం చెప్పడానికి వీల్లేదు. మొత్తానికి వింధ్య వీధి అనేటువంటి వాడికి ఇంకొక అర్థం దక్షిణా పథంలో వెళ్ళేటువంటి సూర్యుడు అని అర్థం. ఆయన ఒకసారి ఉత్తరా పథంలో వెళ్తారు, ఉత్తరాయణంలో, దక్షిణా పథంలో వెళ్తారు, దక్షిణాయనంలో.
కాబట్టి వింధ్య వీధి ప్లవంగమహ అనే మాట ఆ దక్షిణాయనంలో ఉన్నటువంటి సూర్యుడికి ఉన్నటువంటి పేరు. వింధ్య వీధి ప్లవంగమహ దక్షిణ పథంలో వెళ్తున్నటువంటి సూర్యుడు. అంటే దక్షిణాయనంలో ఉన్న సూర్య శక్తికి వింధ్య వీధి ప్లవంగమహ అనేటువంటి పేరు ఆ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దక్షిణాయనంలో ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ మనకి ఇందాక ఏం చెప్పారైనా అపాంపతి, ఘన వృష్టి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఘన వృష్టి, నీరు ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. కాబట్టి ఘన వృష్టిని ఇచ్చేవాడు అపాంపతి అయినటువంటి వాడు దక్షిణాయనానికి సంబంధించిన సూర్యుడయ్య అని చెప్పడం కోసం వింధ్య వీధి ప్లవంగమహ అనేటువంటి అద్భుతమైనటువంటి మాట, ఆ నామం దాని తర్వాత పెట్టడం వచ్చింది. దాని దక్షిణాయనం అయిపోయి ఏమవుతుంది? ఉత్తరాయణం వస్తుంది. అక్కడి నుంచి వానలు తగ్గుముఖం పెడతాయి, ఎండలు పెరగడం మొదలెడతాయి. తర్వాత శ్లోకంలో ఉత్తరాయణంలో ఉన్న సూర్యుని వర్ణిస్తున్నారు మనకి మహర్షి. ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజా రక్త సర్వభవోద్భవ. ఇవన్నీ ఉత్తరాయణంలో ఉన్న సూర్యుడు. ఇందాక వింధ్య వీధి ప్లవంగమహ, ఆతపి మండలి మృత్యు, ఘనవృష్టి, ఇవన్నీ కూడా దక్షిణాయనంలో ఉన్నటువంటి సూర్యుడు. ఈయన ఉత్తరాయణంలోకి వచ్చినప్పుడు ఆతపి, ఆసమంతాత్ తపతి ఇది ఆతపి, చాలా ఎక్కువగా తప్పింపజేసేస్తాడు. ఎండలు బాగా కాసేస్తాయి, మనం చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. అబ్బో ఇవాళ 42, 45, 50 అయిపోయి ఉంటుంది ఇవాళ అని మనలో మనం ఏ ఇద్దరు కలుసుకున్నా దాని గురించే మాట్లాడు. ఆ సూర్యుడికి ఆతపి అని పేరు. అలా నేను తప్పింపజేసేటువంటి సూర్యుడు ఆయన. అంటే ఉత్తరాయణంలో ఉన్నటువంటి సూర్యుడు. ఆతపం అనేటువంటి మాటకి ఎండ అని అర్థం. ఆతపి అనేటువంటి మాటకి ఎండని కలిగించేవాడు అని అర్థం. కాబట్టి ఎండ రూపంలో ఉన్నటువంటి సూర్యుడికి నమస్కారం. అటువంటి ఆయనకి పేరు ఆతపి. మండలి, మండలి అంటే వర్తులాకారంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. సూర్యుడు పూర్తిగా వర్తులాకారంలో మేఘములేమి కప్పబడకుండా ఉండేటువంటిది ఉత్తరాయణం. కాబట్టి ఉత్తరాయణ కాలంలో సూర్యుడికి ఉన్నటువంటి పేర్లలో ఒకటి ఆతపి, రెండోది మండలి. అంటే సంపూర్ణమైనటువంటి వర్తులాకారంలో ఉన్నటువంటి మండలాకారంలో ఉన్నటువంటి మండలి. కాబట్టి గుండ్రంగా ఉండేవాడు అని అర్థం. అంటే హిరణ్మయ కోశంలో పరమాత్మ ఆదిత్య స్వరూపుడు. ఆ మండలము అనేటువంటి దానిలో హిరణ్మయ మండలము అని పేరు. మండలం అంటే వృత్తం, వర్తులం, స్పియర్. దానికి మండలం అనేటువంటి పేరు. దాన్నే జ్యోతిర్లింగము అనేటువంటి పేరుతో కూడా కొందరు పిలుస్తారు. ఈ ఈ వర్తులాకారంలో ఉన్నదాన్నే మనకి శివారాధనలో కూడా వాడుతూ ఉంటాం. ఆద్యంతరహితమైనటువంటి తత్వానికి సంకేతం మండలి. ఈ మండలం అనేది ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమైంది మనం చెప్పలేం. స్క్వేర్ కి, ట్రయాంగిల్ కి అయితే ఎక్కడి నుంచి మొదలైందో దాంతో మళ్ళీ కలిసిపోయింది, అండ్ అయిపోయిందని చెప్పచ్చు. వర్తులానికి ఎక్కడ మొదలైందో చెప్పలేము. ఎక్కడి నుంచైనా మొదలు పెట్టవచ్చు, ఎక్కడైనా ఆపేయవచ్చు. కాబట్టి తుది మొదలు లేనటువంటి వాడు అని అర్థం ఆతపి అనేటువంటి మాట. ఆది మధ్యాంతరహితుడు అని అర్థం మండలి అనేటువంటి మాట. వర్తులాకారంలో ఉన్నటువంటి వాడు. ఈ వర్తులం ఎప్పుడు వచ్చింది? పెద్దగా ఉన్నప్పుడు వర్తులం వచ్చింది. చిన్న 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 చిన్నది అయిపోతే ఏమవుతుంది? దాని పేరు బిందువు. బిందువు ఎక్స్పాండ్ అయితే వర్తులం అవుతుంది. అంటే సవిత్ర మండలాంతర్గతమైనటువంటి తేజస్సు ఏదైతే కొద్దిగా ఉందో బిందు రూపంలో అది విస్తరించి ఒక గోళాకారంలో, ఒక మండలాకారంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి దాని పేరు మండలి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అని చెప్పి మన గురువుని నమస్కరిస్తాం. గురువు అఖండ మండలాకారంలో ఉంటాడు. అంటే సర్వతోముఖమైనటువంటి దృష్టి కలిగి ఆది మధ్యాంత రహితుడై ఉండేటువంటి వాడు గురువు. కాబట్టి గురువుకి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి గురువుకి నమస్కారం పెట్టుకుంటాం. గురువుని కూడా గుండ్రంగా ఉండేటువంటి వాడు అనేటువంటి పేరుతో మండలి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అందరికీ గురువు అయినటువంటి వాడు, మన హనుమ కూడా గురువు అయినటువంటి వాడు సూర్యుడు. మండలి కాకపోతే ఎవరండి? మండలము అనేటువంటి ఇది కలవాడు. అంటే అఖండ మండలాకారమైనటువంటి చిహ్నం సూర్యమండలాన్ని చెప్తున్నాం. మండలి అనేటువంటి మాటకి మరొక అర్థం సమూహం కలవాడు. మండలము అంటే సమూహం, మండలి అంటే సమూహం కలవాడు. సూర్యుడు ఒక్కడు ఉండట, ఆయనకు పెద్ద 3 మంది జనం ఉంటారు. మనం ఏం చెప్తాం? అయ్యో ఆయన చాలా పెద్దదండి బాబు, ఆయన సర్కిల్ చాలా పెద్దదండి అంటాం. సర్కిల్ అనేటువంటి మాటకి మండలము అని అర్థం. కాబట్టి సూర్యుడి యొక్క సర్కిల్ చాలా పెద్దది. అంటే ఆయన సేవించుకునేటువంటి వాళ్ళు 3 మంది ఉన్నారు. యక్షులు, గంధర్వులు, దేవతలు, మహర్షులు, వీళ్ళందరూ ఆయన కొలుస్తూ ఉంటారు నిత్యం. కాబట్టి ఆయన మండలం చాలా పెద్దది. కాబట్టి మండలి, మండలం కలవాడు అనేటువంటి
అర్థంలో ఆయనకి మండలి అని పేరు. ఆతపి మండలి మృత్యు, సూర్యుడే మృత్యువయ్యా అని చెప్పి వర్ణిస్తున్నది. సూర్యుడికి ఒక పేరు మృత్యువు. మృత్యవే నమః, మృత్యువుకి నమస్కారము. అంటే తీవ్రమైన మరణం కలిగింది అంటే మృత్యువుని కలిగించేటువంటి శక్తి సూర్యుడికి ఉంది. మనం వేసవికాలం ఎంతమంది చూడటం లేదు, ఎండ దెబ్బ కొట్టి మరణించాడని. సూర్యుడు ఎలా మరణింపజేయగలడు ఎవడైనా అంటే ఆయన మృత్యువు కాబట్టి. ఆయనకు ఉన్నటువంటి అనేక పేర్లు ఒక పేరు మృత్యువు. కాబట్టి ఆయన అవసరమైతే సంహరించగలడు. రోజు బోల్డు సంహరించేస్తూ ఉంటాడు, మనుషుల్ని కాదు, క్రిమి కీటకాదుల్ని, బ్యాక్టీరియాని, వైరస్ అది. కాబట్టి ఆయన మృత్యు రూపంలో ఉండేటువంటి కిరణాలు కొన్ని ఉంటాయి. అందులో ఒక రకం కిరణాలకి బ్యాక్టీరియా నశిస్తాయి, ఒక రకం కిరణాలకి వైరస్లు నశిస్తాయి, ఒక రకం కిరణాలకి మానవులు కూడా నశించిపోతారు. ఆ వేడి తట్టుకోలేదు. కాబట్టి ఆయనకి పేరు తన యొక్క కిరణముల యొక్క తీవ్రతతోటి మృత్యువుని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన మృత్యువు. మృత్యువు స్వరూపమే సూర్య భగవానుడు. అంటే ఏమిటి? ఈయన ఆ మృత్యువుని కూడా మనం భగవంతుడిగానే దండం పెడతాం. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పదనం. పుట్టగానే పండుగలు చేసుకుని మృత్యు వచ్చిందని ఏడుస్తూ కూర్చోవద్దని చెప్పి. ఒక ఆయన తల్లి పోతే ఏడవటం లేదు. ఏమైనా నీకేం ఏడుపు రావటం లేదు అన్నాడు. ఎన్నో తల్లి కోసం ఏడవమన్నావు అన్నాడు. లక్షల లక్షల జన్మల నుంచి పుడుతూ చస్తూ వస్తున్నాను. ప్రతి జన్మలో ఒక్కొక్క తల్లి ఉంది, ఆ తల్లి పోయింది ప్రతిసారి. ఎన్ని తల్లులు కానీ ఏడవమంటావా? ఎన్నో తల్లి ఈవిడ. కాబట్టి ఇదివరకు చాలా చూశాను ఇటువంటిది. కాబట్టి నాకేం ఏడుపు రావటం లేదు. ఈవిడ శాశ్వతం కాదని నాకు ముందే తెలుసు. అది పరిపూర్ణమైనటువంటి వేదాంత మానసిక స్థితి. అటువంటి స్థితిలో ఉన్నవాడు దేనికి కూడా మృత్యువుని చూసి భయపడ్డు, మృత్యువుకి నమస్కరిస్తాడు. ఎందుకు నమస్కరించాలి మృత్యువుకి అంటే, మృత్యువు మనకి విడుదల కలుగజేస్తుంది. 90 ఏళ్ళు వచ్చాయి, 95 ఏళ్ళు వచ్చాయి, 102 ఏళ్ళు వచ్చాయి, 114 ఏళ్ళు వచ్చాయి. పళ్ళన్నీ ఊడిపోయి కళ్ళు కనపడటం లేదు. అక్కడి నుంచి ఇక్కడ కదలలేకపోతున్నాం. చర్మం ముట్టుకుంటే ఊడిపోయేలా ఉంది. ఎముకలు పోవు, గట్టిగా పట్టుకుంటే ఎముక విరిగిపోతుంది. ఇప్పుడు మృత్యువుని మించిన గొప్ప దేవత ఇంకొక దేవత. మనిషికి విడుదల కలిగించి అనిత్యమైనటువంటి ఈ శరీరాన్ని పక్కకి తప్పించి పరిపక్వం అయినప్పుడు అందులోని ప్రాణాన్ని బయటికి తీసుకెళ్లిపోయి వేరే కొత్త శరీరాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగింది మృత్యు. కాబట్టి మృత్యువుకి నమస్కారం పెట్టింది శాస్త్రం. మృత్యువుని ఈసరించుకోవద్దని, మృత్యువుని కూడా ఆహ్వానించమంది అవసరమైనప్పుడు. ఈ మృత్యువు అనేది పరమాత్మ యొక్క ఘోర స్వరూపం. అఘోరేభ్యో సఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్య అని చెప్పి పరమాత్మకి ఘోర స్వరూపమైనటువంటి పరమాత్మకు నమస్కారం, అఘోర స్వరూపమైనటువంటి పరమాత్మకు నమస్కారం. సూర్యుని యొక్క పర్జన్య శక్తి ఏదైతే ఉందో, వాన కురిసేటువంటి శక్తి, ఘనవృష్టి, అప్పుడు అఘోర స్వరూపం. మృత్యు ఇది ఘోర స్వరూపం. అఘోర స్వరూపం, ఘోర స్వరూపం రెండు కూడా ఆయనకి మనకి చెప్పింది. కాబట్టి ఏది ఎలా వచ్చినా కూడా పరమాత్మ ఇచ్చాడు కాబట్టి అది మనకి క్షేమకరమే అని ఆహ్వానించమని. మృత్యు వచ్చినా మనకి మంచి జరిగేది కోసం వచ్చింది, మృత్యు రాకపోయినా మనకి మంచి జరిగే కోసమే వచ్చింది. కాబట్టి మృత్యువు ద్వారా పరమ దయామయుడు కాబట్టి పరమాత్మ మనకి విడుదల కలిగిస్తాడు. మనం అనుభవించవలసింది ఇంకా ఉంటే మళ్ళీ పుట్టిస్తాడు. అనుభవించవలసినవన్నీ అయిపోతే ఆయన కల్పిస్తాడు. కాబట్టి మృత్యువు అనేటువంటిది ఒక విడుదలకి సంబంధించినటువంటి వ్యవహారం, ఆహ్వానించవలసినటువంటి వ్యవహారం. అందుకే మృత్యువు గురించి పెద్దగా మన వాళ్ళు ఆ ఎక్కువగా మాట్లాడలేదు. ఎక్కువ తిట్టడాలు, దాన్ని మృత్యు వచ్చేసింది, చిచి చిచి, మృత్యు దేవత ఎంత దుర్మార్గుడు, ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పలేదు. యముడికి కూడా దిక్పాలుడిగా ఒక స్థానం ఇచ్చి గౌరవించి రోజు నమస్కరించేటువంటి అర్ఘ్యప్రదానాలు చేసేటువంటి సంస్కృతి మనం. కాబట్టి మృత్యువుని చూసి ఎప్పుడు భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ మృత్యువు సూర్య రూపంలో వస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి కారణం ఏమిటి? ఆయన సర్వస్వ భూతములకి ప్రాణాన్ని ఇచ్చేవాడని చెప్పుకున్నాం ఇందాక. ఎవడైతే ప్రాణాన్ని ఇస్తాడో వాడికి ప్రాణాన్ని తీసే హక్కు కూడా ఉంటుంది. సూర్యుడి ద్వారా పుట్టిన మనం ఆ సూర్యుడి ద్వారానే వెళ్ళిపోవచ్చు అవసరమైతే. కాబట్టి ఆయన మృత్యు రూపంలో ఉంటాడు. నిజంగా మృత్యువు లేకపోతే ఈ సృష్టిలో, ప్రపంచంలో అందరూ కూడా వందేసి నోటేసి 200 ఏళ్ళు బతికేస్తూ ఉంటే ఆ లోకాన్ని చూడగలమా? అందులో ఉండగలమా? అందులో ఆనందించగలమా? అందరూ రోగిష్టి వాళ్ళే అయిపోతారు. కాబట్టి మృత్యు రూపంలో పాతను తీసేసి కొత్తను తీసుకొస్తూ ఉంటారు పరమాత్మ. అదొక ఆయన యొక్క దయ అది. కాబట్టి మృత్యువును కూడా ఆహ్వానించండి, ఆ తిరస్కరించకండి అని చెప్తుంది మనకి శాస్త్రం. కాబట్టి అపమృత్యువుని తిరస్కరించండి. వేళ కాని వేళలో వచ్చే మృత్యువు సరైన మృత్యువు కాదు.
వేళకాని వేళలో అంటే నీకు నిర్దేశించబడినటువంటి మా పనులన్నీ నువ్వు చేయకుండా, ఏమిటి నిర్దేశించబడిన పని? మానవుడిగా పుట్టినందుకు ఏమిటి మనం చేయవలసిన కార్యక్రమం అంటే ఆ పరమాత్మను తెలుసుకోవడమే, బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే. కాబట్టి అది పొందకుండా నువ్వు గనక వెళ్ళిపోతుంటే ఏ 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో, 30 ఏళ్ళకో, అది అపమృత్యువు. అది కూడా ఆయన వల్లే వస్తుంది. దానికి భయపడమంది, దానికి విరుగుడు చేసుకోమని చెప్పి చేస్తాం. కానీ మృత్యువు లేకుండా ఉండాలి అనేటువంటి కోరిక మాత్రం వద్దని చెప్పి, అలా కోరిన వాళ్ళు ఏమయ్యారో మనం చూసాం. ఆ రావణాసురుడి వ్యవహారంలో అయితే, హిరణ్యకశిపుడి వ్యవహారంలో అయితే, మృత్యువు వద్దు అని కోరుకున్నవాడు మరణించాడు. మృత్యువు నాకు వద్దు అని కోరుకోకుండా ఉన్నటువంటి ప్రహ్లాదుడు బతికిపోయాడు, చిరంజీవి అయిపోయాడు. మృత్యువు వద్దన్నవాడేమో మరణించాడా, మృత్యువు గురించి ఏం మాట్లాడిన వాడు చిరంజీవి అయిపోయాడు. అది ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి వ్యవహారం. కాబట్టి మృత్యువుని కూడా ఎప్పుడు తిరస్కరించవద్దు. మృత్యు రూపంలో ఉన్నటువంటి సూర్యుడికి నమస్కారం. నమో మృత్యవే. మృత్యువు కూడా నమస్కారం పెట్టింది శాస్త్రం. సూర్యుడిని చూసినప్పుడు ఓ మృత్యుదేవత నా జోలికి రాక్షసమా అని చెప్పి ఒకసారి నమస్కారం పెట్టుకోవాలి. కాబట్టి సూర్యుడికి నమస్కారం పెడుతున్నప్పుడు మృత్యుదేవతకి నమస్కారం పెడుతున్నట్టు పెట్టాలి. ఎంత శ్రద్ధగా పెడతాం మృత్యుదేవతకి? ఎందుకంటే ఆ దేవత నుంచి మనకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి కాబట్టి మృత్యుదేవతకి ఎంతో శ్రద్ధగా నమస్కారం పెడతాం. అలాగా అందులో ఉన్నటువంటి మృత్యువుని కలిగించే కిరణాలకు నమస్కారం. బాబు నీ కిరణాలతోటి వేడెక్కించేసి నాకు ఎండదెబ్బ తగిలేదు చేయకు స్వామి, నేను తట్టుకోలేను అని చెప్పి మృత్యు రూపంలో ఉన్న కిరణాలు కలిగినటువంటి సూర్యుడికి ఒక నమస్కారం పెట్టాలి. పింగళ తర్వాత నామం పింగళ. పింగళ అనేటువంటిది ఎర్రని వాడు అని అర్థం, మామూలుగా పైపై అర్థం. పింగళ వర్ణం అంటే ఎర్ర వర్ణం, గోధుమ వర్ణం, గోధూళి వర్ణం, దానికి పింగళ వర్ణం అని పేరు. కాబట్టి డార్క్ బ్రౌన్ బార్డరింగ్ ఆన్ రెడ్, దానికి పింగళం అని పేరు. కాబట్టి సూర్యుడు ఉదయించేటువంటి సూర్యుడు పింగళ వర్ణంలో ఉంటాడు, అస్తమించేటువంటి సూర్యుడు మళ్ళీ పింగళ వర్ణంలో ఉంటాడు. కాబట్టి తీక్షణంగా ఎర్రగా మెరిసిపోతున్నటువంటి సూర్యుడు అని అర్థం. ఎందుకని? ఉత్తరాయణంలోని వ్యవహారం గురించి మనం మాట్లాడుకుంటాం. ఆతపి మండలి మృత్యు పింగళ. మనకి శీతాకాలంలో మబ్బులు అవి ఉన్నప్పుడు అంత ఎర్రగా సూర్యుడు కనపడదు. కానీ ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఉత్తరాయణ కాలంలో సూర్యుడు ఎర్రని బింబంలా మనకి గోచరించడం చూస్తాం. కాబట్టి ఆయన పింగళ. ఇది కూడా ఉత్తరాయణ సూర్యుడిని వర్ణించేటువంటి శ్లోకం. కాబట్టి పింగ అనేటువంటి మాటకి అసలు అర్థం, ఇంకొక అర్థం ఏం చెప్పారంటే పెద్దలు, అందరినీ తనలో కలిపేసుకునేటువంటి వాడు అని అర్థం అంట పింగ అనేటువంటి మాట. సూర్యుడి సమస్త రంగుల్ని తనలో కలిపేసుకుంటాడు, 7 రంగుల్ని ఒకటి చేసేసి తనలో పెట్టేస్తాడు. అవసరమైనప్పుడు మళ్ళీ ఆ ఒక రంగులోంచి 7 రంగుల్ని బయటికి తీస్తాం. అది పింగళ ధర్మం. కాబట్టి సూర్యుడికి పింగళ, కలిసిపోయే స్వభావం, కలిపేసుకునే స్వభావం కలిగిన వాడు పింగ అంటే. మొత్తానికి మనకి శరీరంలో పింగళ అనేటువంటి పేరుతో ఒక నాడి ఉంది. ఇడా పింగళ అనేటువంటి 2 నాడులు ఉంటాయి అటు ఇటు. కాబట్టి అందులో ఒక నాడికి పింగళ అనేటువంటి పేరు. ఆ పింగళ నాడికి అధిదేవత ఎవడంటే సూర్యుడు. అలాగే ఇడా పింగళ అనేటువంటి నాడులో పింగళ నాడికి సూర్యుడు అధిదేవత అని చెప్పారు. మధ్యలో సుషుమ్న అనేటువంటి నాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వీటికి అధిదేవత. ఈ పింగళ అనేటువంటి చెప్పబడిన నాడికి మాత్రం అధిదేవత సూర్యుడే. కాబట్టి సూర్యుడికి ఉన్నటువంటి పేర్లలో ఒకటి పింగళ. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి ప్రసరించడానికి అవసరం అవుతున్నటువంటి నాడి ఏదైతే ఉన్నదో ఆ నాడిలో ఉన్నటువంటి చైతన్యం సూర్య చైతన్యమే, పింగళ అని చెప్పి మనకి పెద్దలు చెప్తారు. కాబట్టి ఇది పింగళ శబ్దం నాడీ విజ్ఞానాన్ని చెప్తూ సూర్యుడు మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిగా వర్ణిస్తూ ఉన్నది. పింగళ సర్వతాపనః మరొక పేరు, సమస్తమును ఎండించేసేటువంటి వాడు. అగ్నిదేవుడికి సర్వభక్షక అని పేరు. ఆయనకి ఇది తినచ్చు ఇది తినకూడదు అని లేదు, అందులో ఏది వేస్తే తినేస్తాడు. కాబట్టి అవి నేను పచ్చల్లో ఉన్నానండి, ఇవాళ మీరు నాకు దూది దూది మాత్రమే నేను ఇవాళ ముట్టుకోనండి, దూది నాలో వేస్తే నేను తినండి అన్నా. నువ్వు దూది వేసినా తినేస్తాడు, చెక్క వేసినా తినేస్తాడు, ఇనుము వేసినా కరిగించేస్తాడు. వాటి తినడం అనేటువంటి సర్వభక్షక. అలాగే సూర్యుడు కూడా సర్వతాపన, అందరినీ తప్పింపజేస్తాడు. వాడికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాడికి తక్కువ తప్పింపజేద్దాం అనుకోడు. ఐశ్వర్యవంతుడైతే ఆ తాపం నుంచి తట్టుకునేటువంటి నానా అగచాట్లు పడతాడు. అగచాట్లు పడిన వాడు తప్పింపబడతాడు. కానీ తాపం అనేది మాత్రం అందరికీ ఒకేలా ఇస్తాడు. కాబట్టి సర్వతాపన. తప అనేటువంటి మాటకి మరొక అందమైన అర్థం ఉంది. తప ఆలోచనే.
సరి అయినటువంటి బుద్ధిని ప్రేరేపించేటువంటి వాడు సర్వతాపన, అందరినీ కూడా తప్పింపజేసేటువంటి వాడు, ఆలోచింపజేసేటువంటి వాడు, బుద్ధిశక్తిని ప్రేరేపించేటువంటి వాడు. తపజ్ఞానే, ఈ ధాతు తప అనేటువంటి ధాతుకి రెండు అర్థాలు. తప ఆలోచనే, తప జ్ఞానే. కాబట్టి సరి అయినటువంటి ఆలోచనలు కలిగించేటువంటి వాడు జ్ఞానప్రదాత అని అర్థం. సర్వతాపన అనేటువంటి మాట పరమాద్భుతమైనటువంటి ఆ నామం సర్వతాపన. కాబట్టి ఆ ఏకాగ్రంగా తపస్సు చేసి ఋషులు తెలుసుకున్నటువంటి నామాలు ఇవన్నీ కూడా. ఉత్తరాయణంలో ఉండేటువంటి సూర్యుడు ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన, అటువంటి ఆయన కవి. ఈ సర్వతాపన అవడం వల్లే మన శరీరంలో వేడి ఉంది. మన శరీరంలో రెండు రకాల జంతువులు ఉంటాయి. సమ ఉష్ణ జంతువులు, ఆ, అసమ ఉష్ణ జంతువులు అని. కోల్డ్ బ్లడెడ్ అండ్ హాట్ బ్లడెడ్ యానిమల్స్. బయట టెంపరేచర్ ఎలా ఉన్నా కూడా మన శరీరంలో టెంపరేచర్ మాత్రం ఒకేలా ఉంటుంది. మనం కాబట్టి హాట్ బ్లడెడ్ యానిమల్స్ అంటాం. కొన్ని యానిమల్స్ ఉంటాయి కప్ప అలాంటివి, బయట చల్లగా ఉంటే వాటి టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది లోపల టెంపరేచర్. వాటిని ఆ ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసేటువంటి సిస్టమ్ వాటిలో డెవలప్ అవ్వలేదు. కాబట్టి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, హాట్ బ్లడెడ్. మనందరం కూడా మన శరీరం బయట టెంపరేచర్తో సంబంధం లేకుండా ఎప్పుడూ కాన్స్టెంట్గా ఒకే టెంపరేచర్ మనం మెయింటైన్ చేసుకోగలం. పంచపర్వతాల్లోకి వెళ్ళినా కూడా లోపల టెంపరేచర్ అంతే ఉంటుంది, మనకి ఏమి తగ్గదు. ఆ థెర్మోస్టాట్ అలా మనకి ఫిక్స్ చేయబడి ఉంది శరీరం. కాబట్టి మనం హాట్ బ్లడెడ్ యానిమల్స్ అని పేరు మనకి. అలా ఇంకా కొన్ని యానిమల్స్ ఉన్నాయి, ఈ కోతులు ఇవన్నీ కూడా హాట్ బ్లడెడ్ యానిమల్స్, చింపాంజీలు ఇవన్నీ. మొత్తానికి మనలో ఉన్నటువంటి ఈ తాపానికి కారణం ఎవరంటే ఆయన. కాబట్టి ఆయన పేరు సర్వతాపన. అటువంటి సూర్య భగవానుడు కవి. కవి అనేటువంటి పేరు అద్భుతమైనటువంటి పేరు సూర్యుడికి. కవి అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే ఆ జ్ఞాని అని అర్థం. కవి అనేటువంటి వాటికి జ్ఞాన స్వరూపుడు అని అర్థం. మామూలుగా కవి అనేటువంటి వాటికి అవధానులు ఏం చెప్తారంటే కనిపించేదాన్ని వినిపించేవాడు కవి. కవి అందులో మొదటి అక్షరం, ఇందులో మొదటి అక్షరం. నీకు ఏది కనిపిస్తుందో దాన్ని నువ్వు వినిపించాలి, అంటే వర్ణించగలగాలి. అలా వర్ణిస్తే నీ పేరు కవి. కానీ ఆ కవి కాదు ఇక్కడ చెప్తున్నది. కవి జ్ఞానవాన్. కవి అనేటువంటి మాట జ్ఞానవాన్. అందరికన్నా గొప్ప జ్ఞానవాన్ ఎవరు? కవిం కవీనాం. వీళ్ళందరికీ కవులైనటువంటి వాట గణపతి. కాబట్టి కవిం కవీనాం అని చెప్పి గణపతిని అంటాం. అలాగే సూర్యుడికి కూడా కవి అనేటువంటి పేరుంది. జ్ఞానస్వరూపము అని అర్థం. కవి కవిర్మనీషి పరిభూ స్వయం భూ అని ఒక వేదమంత్రం ఉంది. దాని ప్రకారం కవి అంటే మనీషి. మనీషి అంటే మహామేధావి అని అర్థం. మేధావి, విష్ణుమూర్తి కన్నా మేధావి ఎవరు లేరు. అందుకే విష్ణు సహస్రనామాల్లో ఆయనకు పేరు మేధావి. మేధావి విక్రమక్రమ. కాబట్టి విష్ణు తేజస్సే తనలో ఉన్నటువంటి సూర్యుడు, ఆయన కూడా మేధావి, ఆయన కూడా కవి, ఆయన కూడా మనీషి, ఆయన కూడా స్వయంభూ, అంటే గొప్ప జ్ఞాని అనేటువంటి మాట చెప్పారు. కవి అనేటువంటి మాటకి ఇంకో అర్థం ఏం చెప్పారు? కవి క్రాంతదర్శి. క్రాంతదర్శి కవి. క్రాంతం చేయడం అంటే ఆక్రమించడం, అంటే ఎదుటి దాన్ని ఆక్రమించి దాన్ని దాటేసి వెళ్ళి చూడగలగడం క్రాంతదర్శి. మన కళ్ళకి కొన్ని కనపడతాయి, కవి అయిన వాడికి మన కంటికి కనపడింది కూడా వాడికి కనపడదు. రవిగాంసన్ చో కవిగాంసున్ అనేటువంటి మాట ఒకటి విన్నాం. క్రాంతదర్శి వాడు, అతిక్రమించినటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. కాబట్టి కవి అనేటువంటి పేరు అది. కాబట్టి కవి అనేటువంటి మాటకి ఇంకో అర్థం వేద మంత్రము. వేద మంత్రానికి కవి అనేటువంటి పేరు. కబుల్ వేద మంత్రము అంటే. అలాగే ఋషులకి కవి అనేటువంటి పేరు, పరమాత్మకి కవి అనేటువంటి పేరుంది, సూర్యుడికి కవి అనేటువంటి పేరుంది. కృష్ణ పరమాత్మకి విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు కవి అనేటువంటి మాట వాడతాడు. కవిం పురాణ మనుశాసితారం అనోరణీయాన్ సమనుస్మరేద్య అనేటువంటి మాట మనకి భగవద్గీతలో కనపడుతుంది. కవి అనేటువంటి పేరుతో పిలుస్తారు విష్ణుమూర్తిని. మొత్తానికి కవి అనేటువంటి మాటకు అసలైన అర్థం ఏంటంటే సూర్యుడి పరంగా విశ్వవ్యాపకమైనటువంటి అన్ని దిశలా వెళ్ళేటువంటి దర్శన శక్తి లేదా చూపు కలిగినటువంటి వాడు. సూర్యమండలం నుంచి వెలుగు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా పాకేస్తుంది, అన్ని వైపులా పాకేస్తుంది. దానికి వెనక వైపు ఉన్నవాడికి చీకటి ఉంటుంది, కానీ ముందు వైపు ఉన్నవాడికి అంతా కూడా వెలుగే ఉంటుంది. కాబట్టి విశ్వవ్యాపకమైనటువంటి చూపు లేదా ఆ
ఇది కలవాడు కవి. క్రాంతదర్శి అనేటువంటి వాడికి అర్థం మనం చూడలేని దాన్ని దాన్ని చూస్తాడు కాబట్టి అతని పేరు కవి. కవి క్రాంతదర్శి. మామూలుగా మన కంటికి కనపడనివి అతను ఆలోచించి చూస్తాడు, తెలుస్తాడు, దానికి ఏదో ఒక ఊహ చేస్తాడు, కాబట్టి అతని పేరు కవి. దర్శన శక్తి గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి సూర్యుని యొక్క దర్శన శక్తి పరమాద్భుతం. దర్శన శక్తి బాగా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ దర్శన శక్తి మనకు కూడా ఇస్తాడు. అందుకే కంటి జబ్బులు పోవాలంటే సూర్యుడికి నమస్కారం చెయ్యి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. త్వచి దోషా దృశి దోషా హృది దోషా ఏ అఖిలేంద్రియ దోషా తాన్ పురుషా హత దోష కించిత్ రోషాగ్నినా దహతు అంటూ మనకి ఆ సూర్య ప్రార్థన చేసేటువంటి సాంబుడు రచించినటువంటి దానిలో ఆ అప్పదీక్షితులు గారు కూడా చెప్పినటువంటి మాట. త్వచి దోషా, శరీర దోషాలు. త్వక్ అంటే చర్మం. చర్మం ఉన్నది త్వచి, చర్మం చేత కప్పబడింది. దానికి ఉన్నటువంటి దోషాలు అంటే శరీర దోషాలు. దృశి దోషా, కళ్ళ దోషాలు. హృది దోషా, గుండె దోషాలు. హృది దోషా అని చెప్పిన దానికి అర్థం అంతర్గతంగా మనకి కనపడకుండా లోపల ఉన్న దోషాలు అని అర్థం. అంటే మానసికమైనటువంటి రోగాలు. హృది అనేటువంటి మాట, హృత్ అనేటువంటి మనసుకు కూడా వాడతారు. హృది దోష అంటే మనోవ్యాకులత చెందిన మనసు, ధైర్యం చెందిన మనసు భయపడుతూ ఉన్న దీన్ని రక్షించవలసినటువంటి వాడు సూర్య భగవానుడే. శరీర దోషాలు, కంటి దోషాలు, ఇవన్నిటిని కూడా రక్షించేటువంటి వాడు. అంటే త్రికరణములని మనస్సు, ఈ దృక్ అనేటువంటి ద్వారా ఇంద్రియములు, అలాగే శరీరము, మనోవాక్కాయ కర్మలు మూడింటి ద్వారా త్రికరణములకి కూడా రక్ష కల్పించేటువంటి వాడు సూర్య భగవానుడు. అటువంటి ఆయన హృద్రోగం మమ సూర్యో హరిమాణం చ ఆసు నాశయతు అనేటువంటి ఒక స్తోత్రం ఉంది. నా హృద్రోగాన్ని ఓ సూర్య భగవానుడా నువ్వు నాశనం చెయ్యి అనేటువంటి వాడు. హృద్రోగం ఎందుకు నాశనం చేయాలి అంటే ఆయన జ్ఞాని కాబట్టి, మన మనసులో ఉన్నటువంటి వికారాన్ని అర్థం చేసుకుని తొలగించేటువంటి వాడు కాబట్టి అటువంటి వాడు. హరిమాణం ఆసు నాశయ. హరిమాణం అనేటువంటి వాడికి పచ్చకామరిలో అని అర్థం. చిన్నపిల్లలు పుట్టగానే రెండో రోజు మూడో రోజు నుంచి వాళ్ళకి సీవియర్ పచ్చకామరి వస్తుంది. ఎందుకని? చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఎర్ర రక్త కణాలు. ఆ ఎర్ర రక్త కణాలు పుట్టిన 48 గంటల నుంచి ఒక 76 గంటలు ఆ ప్రాంతానికి పగిలిపోతాయి. కొత్త రక్త కణాలు చేరుతూ ఉంటాయి. ఈ పగిలిపోయిన రక్త కణాల నుంచి హెమోగ్లోబిన్ అనేటువంటిది కొన్ని బయటకు వస్తాయి. అవన్నీ కూడా లివర్లో బిలిరూబిన్ గా మారుతాయి. ఆ బిలిరూబిన్ ఎక్కువైతే దాన్ని జాండీస్ అంటారు. చిన్నపిల్లల్లో వచ్చే జాండీస్కి ఇప్పటికీ పీడియాట్రిషియన్స్ అందరూ ఏం చెప్తారంటే పొద్దున్నే కాసేపు ఎండలో పడుకోబెట్టండి మీ పాపని, దుప్పటి వేసి. క్షణాల్లో తగ్గిపోతుంది. 24 అవర్స్లో మళ్ళీ జాండీస్ తగ్గిపోతుంది. ఈ సూర్యరశ్మికి ఆ జాండీస్ని తగ్గించేటువంటి శక్తి ఉన్నది. ఇప్పటికీ పీడియాట్రిషియన్స్ అందరూ చెప్తూ ఉండేటువంటి మాట. కొత్తగా పుట్టినటువంటి పిల్లలకి 3వ రోజు 4వ రోజు టైంకి వచ్చినటువంటి జాండీస్ ట్రీట్మెంట్ ఏంటంటే సూర్యరశ్మిలో పడుకోబెట్టడం. హరిమాణం హృదిరోగంచ ఆసునాశయ. నా యొక్క బచ్చగావులని, నా లోపల ఉన్నటువంటి సమస్త రోగాల్ని కూడా, స్వామి కనపడనటువంటి రోగాలన్నింటినీ కూడా, హృది దోష అంటే కనపడనటువంటి రోగాలు, పైకి ఉండేటువంటి దృష్టి దోష, త్వచి దోష, పై కనపడేవి త్వచి దోష, శరీర దోష, లోపల నుండి మనకు కనపడినటువంటివి మనో సంబంధమైనటువంటివి హృది దోషం. వీటన్నిటిని కూడా నువ్వు పోగొట్టు. అంటే సర్వాధివ్యాధి శమనం ఛాయాసృష్టతనుం భజే. నా సమస్త వ్యాధులు పోవడానికి సూర్య భగవానుడా నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి రోజు సూర్యుడికి నమస్కారం పెట్టుకునేటువంటి ఒక సంప్రదాయం మనకి నేర్పేసింది. పెద్దలందరూ కూడా స్నానం చేసిన వెంటనే ఒకసారి సూర్యుడికి నమస్కారం పెట్టుకుంటారు. ఎటువంటి వారైనా పొలాల్లో పనిచేసే వాళ్ళు కూడా సూర్యుడు కనపడగానే పొద్దున్నే ఒకసారి సూర్యుడికి నమస్కారం పెట్టుకోవడం మనం చూస్తాం. ఆ రకంగా సమస్తమైనటువంటి ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. అందుకే సూర్యుడికి ఎదురుగుండా తిరిగి ఆ నమస్కారం పెట్టుకోమని చెప్పి మనకి సంధ్యావందనాది ప్రక్రియలు కూడా మనకి చెప్తూ ఉంటాయి. ఆయన వల్లే మనకి ఆరోగ్యము, ఆయుష్, సంపద, బ్రహ్మవర్చస్సు ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఆయనకి నమస్కారం పెట్టి ధియోయోన ప్రచోదయాత్. నా ధీశక్తిని, నా బుద్ధిశక్తిని నువ్వు సరిగ్గా పనిచేయించు సూర్యుడా అని చెప్పి రోజు నమస్కారం పెట్టుకోవడమే సంధ్యావందనం యొక్క మెయిన్ పర్పస్, మెయిన్ అర్థం. నా ధీని ప్రచోదన చెయ్యి, నా బుద్ధి సరిగ్గా పనిచేసి నాకు వేదమంత్రాలని గుర్తుండేలా చెయ్యి, నేను చదువుకున్న వేదం నాకు వంటబట్టేలా చెయ్యి, నేను ఏది చదివితే అది పోని,
వేదమంత్రాలు కాకపోయినా అది నాకు వంట పెట్టేలా చెయ్యి. అది ఎలా వస్తుంది? సూర్యుని అడిగితే ఇస్తాడు. కాబట్టి సూర్య నమస్కారములు చేయడం, సంధ్యావందనం చేయడం అనేది ఆ, ఒక ఆ, భాగం అయిపోయింది జీవితాల్లో. అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి. ఏ కులంలో ఉన్నా, ఏ ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ ఆ రకంగా సూర్యుడిని ఆరాధన చేయమని మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడతోటి మనం 14వ శ్లోకం కూడా సుమారుగా పూర్తి చేసుకున్నాం. నక్షత్రగ్రహతారాణమధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తు తే. ఇన్ని నామాలు చెప్పి తర్వాత ఇప్పుడు కొన్ని నామాలు చెప్పి, ఓ ద్వాదశాత్మజుడైనటువంటి సూర్యుడా నీకు ఒక నమస్కారం అని చెప్పి నమస్కారం పెడుతున్నారు అగస్త్య మహర్షి. అది విన్న వెంటనే రామచంద్రుడు కూడా నమస్కారం పెట్టి ఉంటాడు ఆ యుద్ధ భూమిలో. మనందరం కూడా ఒకసారి ద్వాదశాత్ముడైనటువంటి, ద్వాదశాదిత్య స్వరూపుడైనటువంటి ఆ సూర్య భగవాని మనసులో వచ్చి నమస్కారం పెట్టుకుంటూ ఇక్కడికి మనం ప్రస్తుతం ఆపుకుంటే మంచిది. బుధవారం నాడు సంక్రాంతి అయింది కాబట్టి, కనుమ అయింది కాబట్టి ఆ ఆ రోజు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఒక రోజు ఆగి గురువారం నాడు పెట్టుకోవచ్చు. అది మీ అందరి సౌలభ్యాన్ని బట్టి డేట్ మనం నిర్ణయించడం జరుగుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.